నాలో యేసు ఉన్నాడు, భయమే లేదు, ఎప్పుడు సంతోషమే. ధైర్యపాత్మని పొందుకుందాం. నన్ను చేర్చుకున్నాడు, తన బిడ్డగా నన్ను చేర్చుకున్నాడు, చేర్చుకున్నాడు, నన్ను చేర్చుకున్నాడు, తన బిడ్డగా నన్ను చేర్చుకున్నాడు. నాలో యేసు ఉన్నాడు, భయమే లేదు, ఎప్పుడు సంతోషమే. నాలో యేసు ఉన్నాడు, భయమే లేదు, ఎప్పుడు సంతోషమే. నింపబడితిని, నేను నింపబడితిని, పరిశుద్ధ ఆత్మ చేత నింపబడితిని. అడుగుదాం. నింపబడితిని, నేను నింపబడితిని, పరిశుద్ధ ఆత్మ చేత నింపబడితిని. నాలో యేసు ఉన్నాడు, భయమే లేదు, ఎప్పుడు సంతోషమే. నాలో యేసు ఉన్నాడు, భయమే లేదు, ఎప్పుడు సంతోషమే. స్వస్థపడితిని, నేను స్వస్థపడితిని, యేసుని గాయములతో స్వస్థపడితిని. స్వస్థపడితిని, నేను స్వస్థపడితిని, యేసుని గాయములతో స్వస్థపడితిని. నాలో యేసు ఉన్నాడు, భయమే లేదు, ఎప్పుడు సంతోషమే. నమ్మి పాడుదాం. నాలో యేసు ఉన్నాడు, భయమే లేదు, దేవా నాలో ఎప్పుడు సంతోషమే. శుద్ధీకరించే, నన్ను శుద్ధీకరించే, తన రక్తంతో నన్ను శుద్ధీకరించే. శుద్ధీకరించే, నన్ను శుద్ధీకరించే, తన రక్తంతో నన్ను శుద్ధీకరించే. నాలో యేసు ఉన్నాడు, భయమే లేదు, ఎప్పుడు సంతోషమే. నాలో యేసు ఉన్నాడు, భయమే లేదు, ఎప్పుడు సంతోషమే. జయించేదను, నేను జయించేదను, శోధనలన్నిటిని జయించేదను. జయించేదను, నేను జయించేదను, శోధనలన్నిటిని జయించేదను. నాలో యేసు ఉన్నాడు, భయమే లేదు, ఎప్పుడు సంతోషమే. నాలో యేసు ఉన్నాడు, భయమే లేదు, ఎప్పుడు సంతోషమే. ఆనందించేదన్, నేను ఆనందించేదన్, ఆయన సన్నిధిలో నా ఆనందించేదన్. ఆనందించేదన్, నేను ఆనందించేదన్, ఆయన సన్నిధిలో నా ఆనందించేదన్. నాలో యేసు ఉన్నాడు, దేవుని అందులో ఆనందిస్తాం. ఎప్పుడు సంతోషమే. నాలో యేసు ఉన్నాడు, భయమే లేదు, ఎప్పుడు సంతోషమే. నాలో యేసు ఉన్నాడు, భయమే లేదు, ఎప్పుడు సంతోషమే. నాలో యేసు ఉన్నాడు, ఓ భయమే. ప్రతి నోరు పలకాల, ప్రతి నోరు ఒప్పుకో. నాలో యేసు ఉన్నాడు, ఒప్పుకో. జీసస్, దేవా నాలో యేసు ఉన్నాడు, నాలో యేసు ఉన్నాడు. దేవా ఈ సంఘంలో యేసు, నీలో యేసు, నీ కుటుంబంలో యేసు, నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో యేసే ఉన్నాడు, యేసే ఉన్నాడు. సంతోషమే. దేవాత్మ స్వరూపి మాలో ఉన్న దేవా, ఎప్పుడు సంతోషమే. నాలో యేసు ఉన్నాడు, భయమే లేదు, ఎప్పుడు సంతోషమే. నీవేనయ్యా యేసయ్యా, చాలిన దేవుడవయ్యా, అందరి చేత కూరబడి మంచివాడయ్యా, నీవు గొప్పవాడయ్యా, నీవు మంచివాడయ్యా, నీవు గొప్పవాడయ్యా. ప్రతి ఒక్కరు కోరుకున్నారయ్యా. యేసయ్యా, చాలిన దేవుడయ్యా, అందరి చేత కూరబడి మంచివాడయ్యా, నీవు గొప్పవాడయ్యా. కోరుకున్నాం ప్రభువా, నీవు మాలో ఉండాలని. గొప్పవాడయ్యా, పాపులందరూ కోరదగిన మంచి దేవుడు నీవయ్యా, పరిశుద్ధత ఇచ్చుటకు వచ్చిన వాడవు నీవయ్యా. పాపులందరూ కోరదగిన మంచి దేవుడు నీవయ్యా, పరిశుద్ధతను ఇచ్చుటకు వచ్చిన వాడవు నీవయ్యా.
దేవుడయ్యా కనుక పాపులకు చాలిన దేవుడయ్యా నీవేనయ్యా యేసయ్యా చాలిన దేవుడయ్యా అందరి చేత కూరబడి మంచివాడయ్యా నీవు గొప్పవాడయ్యా నీవు మంచివాడయ్యా నీవు గొప్పవాడయ్యా రక్షణ పొందిన అందరికీ స్వస్థత ఉచితంగా ఇచ్చిన దేవుడవు నీవే యేసయ్యా రక్షణ పొందిన అందరికీ స్వస్థత ఉచితంగా ఇచ్చిన దేవుడవు నీవే యేసయ్యా నీదు గాయమే స్వస్థపరచెను నీదు హస్తమే ఔషధంగా మారెను నీదు గాయమే స్వస్థపరచెను నీదు హస్తమే ఔషధంగా మారెను కనుక రోగులకు చాలిన దేవుడయ్యా కనుక రోగులకు చాలిన దేవుడయ్యా నీవేనయ్యా యేసయ్యా చాలిన దేవుడయ్యా అందరి చేత కూరబడి మంచివాడయ్యా నీవు గొప్పవాడయ్యా నీవు మంచివాడయ్యా నీవు గొప్పవాడయ్యా భక్తులందరూ వెతికి మంచి దేవుడు నీవయ్యా హత్తుకొని దీవించే ప్రేమామయుడు నీవయ్యా భక్తులందరూ వెతికి మంచి దేవుడు నీవయ్యా హత్తుకొని దీవించే ప్రేమామయుడు నీవయ్యా వచ్చిన అందరినీ అభిషేకించుచున్నావు వచ్చిన అందరినీ అభిషేకించుచున్నావు కనుక భక్తులకు చాలిన దేవుడయ్యా కనుక భక్తులకు చాలిన దేవుడయ్యా నీవేనయ్యా యేసయ్యా చాలిన దేవుడయ్యా అందరి చేత కూరబడే మంచివాడయ్యా నీవు గొప్పవాడయ్యా నీవు మంచివాడయ్యా నీవు గొప్పవాడయ్యా ప్రపంచమంతట దర్శనమిచ్చిన ప్రభువు నీవయ్యా పెద్దలందరూ ఇష్టపడి దేవుడవు నీవయ్యా ప్రపంచమంతట దర్శనమిచ్చిన ప్రభువు నీవయ్యా పెద్దలందరూ ఇష్టపడి దేవుడవు నీవయ్యా యువకులందరినీ ప్రేమించేవాడవయ్యా చిన్నారులందరినీ ముద్దు పెట్టేవాడవయ్యా యువకులందరినీ ప్రేమించేవాడవయ్యా చిన్నారులందరినీ ముద్దు పెట్టేవాడవయ్యా కనుక మాకు చాలిన దేవుడయ్యా కనుక మాకు చాలిన దేవుడయ్యా నీవేనయ్యా యేసయ్యా చాలిన దేవుడయ్యా అందరి చేత కూరబడే మంచివాడయ్యా నీవు గొప్పవాడయ్యా నీవు మంచివాడయ్యా నీవు గొప్పవాడయ్యా పాపముతో నిండిన భారతదేశానికి ఆత్మదేవుడవైన నీవే చాలిన దేవుడయ్యా పాపముతో నిండిన భారతదేశానికి ఆత్మదేవుడవైన నీవే చాలిన దేవుడయ్యా అభివృద్ధి కోరే తెలంగాణ రాష్ట్రానికి క్షేమాన్ని కోరే ప్రేయర్ పవర్ సంఘానికి అభివృద్ధి కోరే తెలంగాణ రాష్ట్రానికి క్షేమాన్ని కోరే ప్రేయర్ పవర్ సంఘానికి చాలిన దేవుడవు నీవే యేసయ్యా చాలిన దేవుడవు నీవే యేసయ్యా నీవేనయ్యా యేసయ్యా చాలిన దేవుడయ్యా అందరి చేత కోరబడే మంచివాడయ్యా నీవు గొప్పవాడయ్యా నీవు మంచివాడయ్యా నీవు గొప్పవాడయ్యా నీవేనయ్యా యేసయ్యా చాలిన దేవుడయ్యా అందరి చేత కోరబడే మంచివాడయ్యా నీవు గొప్పవాడయ్యా నీవు మంచివాడయ్యా నీవు గొప్పవాడయ్యా చాలిన దేవుడయ్యా అందరి చేత కూరబడి మంచివాడయ్యా నీవు గొప్పవాడయ్యా నీవు మంచివాడయ్యా అందరం కోరుకుందాం దేవుణ్ణి గొప్పవాడయ్యా యేసయ్యా నీవు మంచివాడయ్యా నీవు గొప్పవాడయ్యా నీవు మంచివాడయ్యా నీవేనయ్యా యేసయ్యా చాలిన దేవుడయ్యా అందరి చేత కూరబడి మంచివాడయ్యా నీవు గొప్పవాడయ్యా
పాపులకి చాలిన దేవుడు, రోగులకు చాలిన దేవుడు. హల్లెలూయా. భక్తులందరికీ చాలిన దేవుడు, ఈ యొక్క రాష్ట్రానికి చాలిన దేవుడు, దేశానికి చాలిన దేవుడు, ప్రేయర్ పవర్కి చాలిన దేవుడు ఎవరు? యేసు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ దేవాతి దేవుని కోరుకొని, ఆ దేవాతి దేవుడు మనలో, మన కుటుంబంలో, మన సంఘములో, మన వ్యాపారములో, మనం చేసే ప్రతి పనిలో ఉండాలని చెప్పి కోరుకుందాం. ఈ యొక్క వారంలో మరి దేవాతి దేవుడు నువ్వు అడుగుపెట్టు ప్రతి ఒక్క దాంట్లో ఉండునుగాక. ప్రార్థన చేద్దాం. స్తోత్రం మహాపరిశుద్ర, వాక్యులు వెళ్తున్నాం. యేసు ప్రభువా, నీ బూరవుది నీ యొక్క వాక్యము చేత మాతో మాట్లాడుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. హల్లెలూయా. సర్వఘనతమై మన యేసే కలుగునుగాక. ఆమేన్. మరి దేవుడు మనని ఉపవాసంలో నడిపిస్తుంది కాబట్టి, खुदा हमें उपवास में चला रहा है, इसलिए మరి ప్రవక్త ద్వారా దేవుడు ప్రకటించిండు, సామన ద్వారా, सामना के जरिए खुदा ने यह बात बतलाई है శనివారం ఆదివారం ఉపవాసాలు చేయాలా. कि हर हफ्ते शनिवार और रविवार के दिन उपवास 2 years करें వరకు. आने वाले 2 सालों तक के लिए। మరి ఆరోగ్యాలు బాగుంటే ఉపవాసం, ఆరోగ్యాలు బాగాలేకపోతే మెడిటేషన్ చేయాలా. अगर आपकी सेहत अच्छी, उपवास करें, अगर सेहत अच्छी ना हो तो मेडिटेशन प्रार्थना करें। హల్లెలూయా. हालेलुया। మరి ఒక ఉపవాసంలో వెళ్తుండగా उपवास में जिस तरह से हम बढ़ रहे हैं మన आगे, గురించి కాదు, ఇతరుల గురించి ప్రార్థన చేయాలా. हमारे लिए नहीं लेकिन दूसरों के लिए हमें प्रार्थना करनी है। ఆ యొక్క మనలాంటి మన బ్రదరు, మన సిస్టరు దేశ నలుమూలలో, వేరే వేరే రాష్ట్రాల్లో కావచ్చు, వేరే వేరే ప్రాంతాల్లో కావచ్చు, వాళ్ళు ఇబ్బందులు పడతా ఉన్నారు. हमारे जैसे जो भाई जो बहन जो देश के दूसरे प्रांतों में, दुनिया के दूसरे क्षेत्रों में हैं, वे लोग जो तकलीफों से गुजर रहे ఈ हैं। రోజు సుఖంగా నువ్వు కూర్చొని పాటలు పాడుతున్నావు, కానీ అక్కడ వాళ్ళు ఏడుస్తా ఉన్నారు, దెబ్బలు తింటా ఉన్నారు, హింసలు నిందలు పొందుతా ఉన్నారు వాళ్ళు అక్కడ. आज के दिन हम सुखी रहकर जो हम यहाँ पर खुशी से जो गीत गा रहे हैं, लेकिन वहाँ वे लोग बड़ी हिंसा का सामना कर रहे हैं, वे बड़ी ही मार खा रहे हैं वहाँ पर। మరి అట్లాంటప్పుడు నువ్వు నేను ఎలా కూర్చుంటాము నెమ్మదిగా? उस तरह से वहाँ पर हो रही है हालत, तो हम कैसे चुप बैठ सकते हैं यहाँ पर ఒకవేళ आराम నువ్వు से? నేను నెమ్మదిగా కూర్చున్నామంటే हम यहाँ पर आराम से बैठे हैं మనము माने, దేవుని బిడ్డలమే కాము. अगर हम ऐसे ही तरह आराम से बैठे तो हम तो खुदा की संतान है ही नहीं। ఎందుకంటే తోటి బ్రదర్ ప్రేమ, సహోదర ప్రేమ, బ్రదర్లీ లవ్, సిస్టర్లీ లవ్ లేకపోతే, अगर साथी भाइयों के प्रति भाइयों का और बहनों का बहनों के प्रति वो जो प्रेम ना रहे तो నువ్వు యేసుక్రీస్తు ప్రభు బిడ్డవే కావు. तुम यीशु मसीह के बच्चे हो ही नहीं। మరి ఇక్కడికి వచ్చి यहाँ पर आकर బ్రదర్స్ పక్కనున్న ఆయన ఏమని పిలుస్తాడు? जब ब्रदर के पास बैठे दूसरे ब्रदर को क्या को बुलाता ప్రైజ్ ది है? లార్డ్ బ్రదర్ అని పిలుస్తాడు. प्रेज लॉर्ड ब्रदर को कौन పక్కనున్న बुलाएगा? సిస్టర్ ఏమని పిలుస్తారమ్మా? एक सिस्टर अपने पास बैठी सिस्टर को क्या ప్రైజ్ ది లార్డ్ बुलाएगी? సిస్టర్ అని పిలుస్తారు. प्रेज लॉर्ड सिस्टर क्या बुलाएगी? అట్టాంటి సిస్టర్, అట్టాంటి బ్రదర్ ఎక్కడో ఒక దగ్గర హింసలు పడతా ఉన్నారు. इस तरह के ब्रदर, इस तरह के सिस्टर कहीं ना कहीं जो हिंसा पा रहे हैं। మనము శారీరకమైన యుద్ధాల్లో నమ్మము. మనము हम जो शारीरिक युद्धों पर भरोसा नहीं करते। మనము మోకాలేస్తే అంట దేవుడే యుద్ధం మొదలు పెడతారంట. जब हम హల్లెలూయా. घुटने टेकते तो खुदा युद्ध शुरू करता है। మనము हालेलुया। ఉపవాసాలు మొదలు పెడితే దేవుడి సైన్యము, దూతల సైన్యము యుద్ధము మొదలు పెడతది. जब हम उपवास करना शुरू करते खुदा की सेनाएं, जो स्वर्गदूतों की सेनाएं, वह युद्ध करना शुरू करता है। అలాంటి యుద్ధము ప్రేయర్ పవర్ మొదలు పెడుతుంది. ऐसा హల్లెలూయా, युद्ध प्रेयर पर शुरू कर रहा है। హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. हालेलुया। దేవుని బిడ్డల రక్షణ కొరకు खुदा के लोगों के उद्धार के लिए। మరి నేనెందుకు చేయాలని నాకెంతో సమస్యలు ఉన్నాయంటే, कहोगे कि मैं क्यों करूं, मुझको इतना समस्याएं हैं। ఈ వారంలో ఒక సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు जब इस हफ्ते एक सिस्टर के घर गए थे, ఆ సిస్టర్ సర్జరీ కొరకు హాస్పిటల్ కి పిలిచినారు ఆయనని. जो सिस्टर आमीन। सर्जरी के लिए उन्हें जो है अस्पताल बुलाया गया था। హల్లెలూయా. हालेलुया। మన హాస్పిటల్ కి పిలిచిన వాళ్ళని जिन्हें हॉस्पिटल में बुलाया है, అడ్మిట్ చేసుకున్నారు. वो लोगों ने एडमिट किया उन्हें। అడ్మిట్ చేసుకొని एडमिट करके పక్కనున్న పేషెంట్ కూడా ఉన్నారు, ఇంకా హాస్పిటల్ సర్జరీ కొరకు వేచి చూసే వాళ్ళు. वहां पर एक और भी मरीज था जो सर्जरी के इंतजार में था वहां उस अस्पताल ఈమెతో में। దేవుడు మాట్లాడిండంట. इनसे खुदा ने बात किया, ఏమనంటే क्या कहकर? పక్కనున్న వారి గురించి ప్రార్థన చేయని అన్నాడంట. जो उसके पास है वो दूसरे मरीजों के लिए प्रार्थना करो कहकर। ఈ సిస్టర్ సర్జరీకి పోవాలా? ये सिस्टर खुद वो अपनी सर्जरी के ఈమెకి लिए లోపల जाना है। భయము. इसके अंदर तो डर था। ఎవరికైనా ఆపరేషన్ చేసుకోవాలంటే భయం పుడుతుంది. किसी को भी ऑपरेशन करवाना उन्हें डर होता है। ఈవిడికి లోపల తట్టనంత భయం ఉన్నది. इनके अंदर इतना ही ढेर सारा डर था सिस्टर के మరి अंदर। పక్కనున్న వాళ్ళు, जो उसके पास है दूसरे దేవా मरीज, వాళ్ళ కొరకు ప్రార్థన చేయమంటున్నావు ఏంటి प्रभु आप उनके लिए प्रार्थना करने को कर रहे हैं, ये क्या है? అని అనకుండా ऐसा ना कहते हुए పక్కన వాళ్ళ గురించి ప్రార్థన చేస్తుందంట. उसके संग जो दूसरे मरीज थे उनके लिए वो प्रार्थना कर వాళ్ళు रही थी। హ్యాపీగా ఆపరేషన్ చేసుకుంటున్నారు, ఉంటున్నారు, వెళ్ళిపోతున్నారంట. वे अच्छे से खुशी से जो ऑपरेशन करवा रहे आके रह रहे फिर चले जा रहे हैं। కొన్నిసార్లు ఆపరేషన్ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా వస్తారు కదా, थोड़ी बार जो ऑपरेशन फेल हुआ है वो लोग भी आते వాళ్ళు हैं కూడా ना। హ్యాపీగా చేసుకుంటారు, అన్ని బెడ్లు ఖాళీ అయిపోయి వెళ్ళిపోతున్నారంట. वो लोग भी आराम से जो ऑपरेशन करे सारे उसके पास के बेड सब खाली हो गए। ఈ సిస్టర్ డాక్టర్లని మొత్తుకుంటుందంట, ये सिस्टर जो डॉक्टरों से నాకు कहती है ఇంకెప్పుడు ఆపరేషన్ చేస్తావయ్యా అని. कब कब करोगे आप ऑपरेशन के? రమ్మను అడ్మిట్ చేసుకున్నావు. आपने तो बुलाया एडमिट करवा लिया है। దేవుణ్ణి అడుగుతా, దేవా మరి ఇతరుల గురించి ప్రార్థన
ప్రార్థన చేయమను, వాళ్ళందరూ బాగైపోతున్నారు, उसने कहा खुदा आपने मुझसे कहा कि दूसरों के लिए प्रार्थना करो, मैंने प्रार्थना వాళ్ళందరికీ की, सब अच्छे हो ఆపరేషన్లు रहे। అయిపోతున్నాయి, उनके सबके ऑपरेशन हो जा నన్ను रहे हैं। మాత్రము ఇలా ఇక్కడే ఉంచినావు ప్రభా, ఎందుకు ప్రభు అని అడుగుతుందంట. जय वो प्रभु से सब पूछे, प्रभु आपने मुझे इस तरह से यहाँ पर किस लिए रखा है, कि वो प्रभु ఇతరుల से గురించి मांगती है। చేయమన్నావు నన్ను, आपने दूसरों के लिए నన్ను करने को మాత్రం कहा है ఇలాగనే प्रार्थना। ఉంచుతావా? मुझको क्या आप ऐसे ही रखोगे खुदा? హల్లెలూయా. हालेलुया। డాక్టర్ వచ్చిందంట, तो डॉक्टर आए हैं। డాక్టర్ వచ్చి डॉक्टर आकर అమ్మా నీకు ఆపరేషన్ అవసరం లే, 3 నెలలు మందులు వాడి రా అన్నాడంట. वो कहते हैं अम्मा आपको ऑपरेशन की जरूरत नहीं, 3 महीने आप दवाइयों का इस्तेमाल खाकर आने का। हालेलुया। हालेलुया హల్లెలూయా हालेलुया హల్లెలూయా. हालेलुया। కాబట్టి इसलिए దేవుని కార్యాలు ఇతరుల గురించి ప్రార్థన చేస్తే ఆ రీతిగా ఉంటాయి. जब तुम दूसरों के लिए प्रार्थना करते हो, खुदा के कार्य इस प्रकार से होते तुम्हारे प्रति। హల్లెలూయా హల్లెలూయా. 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 దేవుని కార్యాలు నీ ఊహకు అర్థం కావు. खुदा के कार्य तुम्हारी कल्पनाओं से परे నువ్వు బాగా है। తెలివిమంతుడు అనుకుంటావు, तुम बहुत ही बुद्धिमान खुद నీ को ఊహకు सोचते అర్థంగా हो, వందవు तुम्हारी కూడా అసలు. कल्पनाओं के परे है वो सब, అది దైవ జ్ఞానము. वो दैविक ज्ञान है। హల్లెలూయా. हालेलुया। అందుకొరకే इसलिए ही ఇప్పటికైనా कभी भी మనము గ్రహించి, हमें इस बात को ग्रहण మన करके, బ్రదర్ సిస్టర్ ఒక దగ్గర బాధపడుతున్నారు, हमारे ब्रदर सिस्टर जो వాళ్ళ जहाँ कहीं గురించి है, ప్రతి दुखी है, శని ఆదివారం ప్రార్థన చేస్తాం, उनके लिए हर शनिवार रविवार उपवास रखकर వీలైన प्रार्थना करेंगे। ఉపవాసం చేద్దాం. अगर हो सका तो उपवास रखकर प्रार्थना करें। మరి ఉపవాసం చేస్తే उपवास करने చూడండి, से ఎజ్రా 8వ అధ్యాయం 21వ వచనంలో, एज्रा की पुस्तक 8वां अध्याय 21वां वचन में ఎజ్రా लिखा है। 8వ అధ్యాయం 21వ వచనంలో, एज्रा की पुस्तक 8वां अध्याय 21वां वचन, అప్పుడు దేవుని సన్నిధి మమ్మును మేము దుఃఖపరుచుకొని మాకును మా చిన్నవారికిని మా ఆస్తికిని శుభప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు ఆహావా నది దగ్గర చాలండి. ఉపవాసం. హల్లెలూయా. హల్లెలూయా. మరి వీళ్ళు ఇక్కడ ఉపవాసం చేస్తున్నారు. ये यहाँ पर उपवास कर रहे ఈ थे। ఉపవాసం చేసే వాళ్ళకి ये उपवास करने वालों को ఈ రోజు ఉపవాసాలు ఎలా చేయాలి, ఎందుకు చేయాలని ధ్యానిస్తాము. आज हम उपवास कैसे करना है, क्यों करना है, ఈ इस विषय में ध्यान ఉపవాసం मनन చేసే करेंगे। వాళ్ళకి या उपवास करने वाले ఎవరికి క్షేమం కలుగుతుందంట, किनकी जो कुशलता होती है, వీళ్ళకి క్షేమం కలుగుతుందంట, उनके अपने आप के लिए వీళ్ళ कुशलता है, పిల్లలకి క్షేమం और उनके కలుగుతుందంట, बच्चों के लिए कुशलता है, వీళ్ళ ఆస్తులకి క్షేమం और उनकी కలుగుతుందంట. संपत्ति के लिए भी कुशलता है। హల్లెలూయా హల్లెలూయా. 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 ఉపవాసాలు చేసే వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, जो उपवास करने वालों के कैसे फायदे होते వాళ్ళకి, हैं, उनके अपने వాళ్ళ आप के పిల్లలకి, लिए, उनके बच्चों వాళ్ళ के लिए, ఆస్తులకి, उनकी संपत्ति के लिए, వాళ్ళందరికీ క్షేమము उन కలుగుతుందంట. सबको హల్లెలూయా. कुशलता होती है। हालेलुया। నువ్వు ఇతరుల గురించి ఉపవాసం చేస్తుండొచ్చు, तुम दूसरों के लिए उपवास कर रहे కానీ होगे, దేవుడు నీకు, నీ పిల్లలకి, నీ ఆస్తులకి క్షేమం ఇస్తాడంట. लेकिन खुदा तुमको, तुम्हारे बच्चों को, तुम्हारी संपत्ति पे कुशलता देता है, రాస్తున్నాడు, నీ ఆరోగ్యానికి స్వస్థతనిస్తాడంట. और कहते हैं तुम्हारी सेहत को चंगाई वो देते हैं। హల్లెలూయా. హల్లెలూయా. నీకు, నీ పిల్లలకి, నీ ఆస్తులకి, నీ ఆరోగ్యానికి దేవుడు క్షేమము ఈ 2 సంవత్సరాలు ప్రతి బిడ్డ ప్రేయర్ పోరలు పొందుకొనును గాక. तुमको, तुम्हारे बच्चों को, तुम्हारी संपत्ति, तुम्हारी सेहत पे तुम और तुम्हारा पूरा परिवार जो है इस 2 सालों में वो प्रभु के पास से ఇంకా पाए। సాతాను వాళ్ళనే కాదు, अब शैतान उन्हीं को ही వాళ్ళనే नहीं, కాదు, सिर्फ उन्हीं को ही नहीं, ఎక్కడో బాధపడుతున్న మన బ్రదర్ సిస్టరే కాదు, जहाँ कहीं रहकर जो ఈ दुखी हो रहे हैं हमारे ఉపవాసాల ब्रदर सिस्टर्स ద్వారా नहीं, इन उपवास प्रार्थना के సాతాను कारण నిన్ను ముట్టాలన్నా, నీ పిల్లల్ని ముట్టాలన్నా, शैतान चाहे तुम्हें छूना चाहिए, तुम्हारे बच्चों को నీ छूना ఆరోగ్యాన్ని चाहे, ముట్టాలన్నా, నీ ఆస్తులని ముట్టాలన్నా, तुम्हारी संपत्ति या सेहत को वो छूना ఈ चाहे तो ఉపవాసాల ద్వారా దానికి భయము వణుకుడు పుట్టును గాక. इस उपवास के द्वारा उसका डर और कभी आ जाने पावे। ఎజ్రా 8:21 వచనం ప్రకారము जय एज्रा पुस्तक 8वां अध्याय 21वें वचन के अनुसार క్షేమము ప్రేయర్ పోర్ ప్రజలకి, వాళ్ళ కుశలత, పిల్లలకి, వాళ్ళ ఆస్తులకి, వాళ్ళ యొక్క ఆరోగ్యాలకి కలుగును గాక. कुशलता यीशु के नाम में प्रेरितों की प्रजा उनको, उनके बच्चों को, उनके संपत्ति, उनकी सेहत पे मिलने ఇంత पाए। గొప్ప ఆశీర్వాదం దేవుడు ఇస్తున్నాడు ఉపవాసాలు చేస్తే. जय उपवास करने से इतनी आशीष प्रभु दे रहा है, ఇంత గొప్ప రక్షణ ఇస్తున్నాడు దేవుడు మనకి. इतना महान उद्धार खुदा हमको दे रहा ఎక్కడైనా है। పొందుకుంటారా ఇంత గొప్ప రక్షణ? कोई इतना महान उद्धार पाता है ఎన్ని क्या? డబ్బులు సంపాదించిన పొందుకోగలుగుతారా? जय कितने भी पैसे दो के पा सकोगे ये? ఎన్ని చేస్తే పొందుకోగలుగుతారా? कितना कुछ ऐसा करने से पा सकोगे ये? ఈ 2 సంవత్సరాల ఉపవాసంలో దేవుడు అది మీకు వాగ్దానం చేస్తున్నాడు, మనందరం పొందుకొనును గాక. खुदा ये वो प्रतिज्ञा कर रहे हैं इस 2 साल के उपवास में, और प्रभु हमको जरूर देगा, हम उसे నిర్లక్ష్యం पाएंगे। చేయకండి. इस बात को ఈ निर्लक्ष्य न करो। రక్షణను నిర్లక్ష్యం చేయకండి. इस वचन पर जो अपना लक्ष्य रखना है నీకు, तुम्हें, నీ పిల్లలకి ఉపవాసం ద్వారా వచ్చే రక్షణని నిర్లక్ష్యం చేయకండి. तुमको, तुम्हारे परिवार, तुम्हारे संतान को इस उपवास के द्वारा मिलने वाले उद्धार को నీ तुम्हें निर्लक्ष्य గర్భానికి, నీ नहीं करना है। ఆస్తులకి, నీ ఆరోగ్యానికి వచ్చే రక్షణని నిర్లక్ష్యం చేయకండి. तुम्हारे घर, तुम्हारे बच्चे, तुम्हारी संपत्ति और तुम्हारी सेहत पर मिलने वाली उस आशीष को तुम्हें निर्लक्ष्य नहीं करना है। ఇంత గొప్ప రక్షణను చేయకు నిర్లక్ష్యం, ఇంత గొప్ప రక్షణను చేయకు నిర్లక్ష్యం. ఓ మనసా ఈనాడే, ఓ మనసా ఈనాడే రక్షణ దినం ప్రభు ఇచ్చిన సుదినం.
సుదినం ప్రభు ఇచ్చిన సుదినము. హల్లెలూయా. हालेलुया। ఏ దినము? कौन सा दिन है? రేపా? कल क्या? వచ్చే వారమా? आने वाला हफ्ता ఈ వారం क्या? వద్దులే, వచ్చే వారం చేస్తా. ये हफ्ता नहीं, हम अगले हफ्ते करूंगा। ఉపవాసాలు కుదరకపోతే ప్రార్థన చేయండి శని अगर ఆదివారం. उपवास करना नहीं हो पाए तो शनिवार आदिवार के दिन जब సమయం प्रार्थना 20 करो, నిమిషాలు దాని కొరకు పెట్టుకొని ప్రార్థన చేయండి. उसके लिए समय निकालो और उस बात के लिए प्रार्थना करो ఒక बैठकर। గంట దాని కొరకు పెట్టుకొని ప్రార్థన చేయండి. 1 घंटा उस बात के लिए निकालो और प्रार्थना करो बैठकर। నిర్లక్ష్యం చేయకండి. उसे निर्लक्ष्य ना करो। ఇదే ఆ రక్షణ దినము. यही वो उद्धार का दिन है। హల్లెలూయా. హల్లెలూయా. చూడండి మత్తయి సువార్త मत्ती की पुस्तक 4వ అధ్యాయం 4వ వచనము. उसका चौथा अध्याय उसका चौथा वचन। గాస్పెల్ ఆఫ్ మాథ్యూ 4th చాప్టర్ 4th వర్స్. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనము. అందుకు ఆయన, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించునని అని వ్రాయబడి ఉన్నదనెను. చాలండి. మనిషి రొట్టె వలన మాత్రమే కాదు, इंसान केवल रोटी के द्वारा नहीं लेकिन దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన खुदा के मुंह से निकलने वाली प्रत्येक बात के द्वारा జీవించగలరు. जीता है। మరి ఉపవాసంలో ఎలా ఉండాలంటే उपवास में तुम्हें किस तरह से रहना है? శరీరానుసారమైన ఆహారం కాదు, शारीरिक अनुसार आहार ही नहीं, దేవుని ఆహారము మీరు భుజించాలా. खुदा के आहार को तुमको खाना है। అవును, మొట్టమొదటిగా हाँ, सबसे ఇలాంటి पहले ఉపవాసాలు మొదలు పెట్టేటప్పుడు ऐसे उपवास जब तुम शुरू करते हो, మీకు అలవాటు లేదు కాబట్టి, आपको आदत नहीं है కొందరికి इसलिए, అలవాటు ఉండదు కాబట్టి थोड़ों को आदत नहीं होती है इसलिए వాళ్ళకి उनके ఈ लिए యొక్క ఆకలి అనేది వేస్తా ఉంటది. उनको भूख लगने लगती మరి है। బైబిల్ ఓపెన్ చేసి చదువుతా ఉంటే बाइबल खोल के जब पढ़ते हैं तो కొన్నిసార్లు ఆవలింతలు నిద్రలు వస్తా ఉంటాయి, थोड़ी बार वो जो उबासियां लेते हैं उन्हें नींद आती है, కొన్నిసార్లు తల తిరుగుతా ఉంటది, थोड़ी बार उनका सर घूमने लगता है, కొన్నిసార్లు थोड़ी बार రకరకాలుగా विभिन्न प्रकार से డిస్టర్బెన్స్ అయితా ఉంటాయి, उनको जो डिस्टर्बेंस होते रहते हैं, చిరాకేస్తా ఉంటది. जो उनको बड़ी चिढ़ आने लगती है ఎందుకొరకంటే నువ్వు తినలే, क्योंकि तुमने नहीं खाया నీళ్లు है, తాగలేదు, तुमने पानी नहीं నువ్వు पिया है, ఉపవాసంలో ఉన్నావు, तुम उपवास में हो, ఉపవాసంలో ఉన్నావు. तुम उपवास में हो। కాబట్టి इसलिए ఈ రీతిగా నిద్ర రావడం గాని తల తిరగడం గాని జరిగితే इस प्रकार से नींद आना, सर घूमना, ऐसा सब कुछ जब होता है, ఇవన్నీ కూడా ये सब कुछ भी చాలా మటుకు ఉపవాసంలో बहुत सी हद तक उपवास में సాతాను గాడి యొక్క ప్రభావం కాదు. शैतान का प्रभाव नहीं है। ये కొన్నిసార్లు సాతాను గాడి ప్రభావం ఉంటది కానీ ప్రతిసారి కాదు. थोड़ी बार शैतान का प्रभाव रहेगा लेकिन हर बार ये शैतान का प्रभाव नहीं होता సాతాను है। గాడు నీకు తప్పుడు ఆలోచనలు దింపుతా ఉంటాడు. शैतान तुम्हें गलत सोच की ओर चलाता ఆ है। ఉపవాసం చేసేటప్పుడు బైబిల్ చదివేటప్పుడు నిద్ర రాగానే जब उपवास तुम करते हो, जब बाइबल पढ़ने का वक्त आता ఇగో है, సైతాన్ని నేను నీ పైన విజయం పొందుతున్నా అని అబద్ధం చెప్తా ఉంటాడు. शैतान ये झूठ कहेगा कि देखो मैं तुम पर जीत हासिल कर నీ रहा हूं। ఆలోచనలు మళ్ళిస్తా ఉంటాడు, तुम्हारी सोच को वो पलटाता నీ रहता है, ఆలోచనలు మళ్ళిస్తా ఉంటాడు. तुम्हारी सोच को वो पलटाता रहता है। హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఆ రీతిగా అబద్ధాలు చెప్తా ఉంటాడు. उस प्रकार से वो झूठ कहता रहता है। కానీ శారీరకంగా लेकिन शारीरिक तौर पे ప్రతిరోజు తిని तुम प्रतिदिन भोजन करते हो, ప్రతిరోజు తిని तुम प्रतिदिन खाते మరి हो, 2 రోజులు తినకుండా ఉంటే, तो फिर ये 2 दिन नहीं ఈ खाकर रहोगे ఉపవాసంలో तो తినకుండా ఉంటే इस उपवास में तुम नहीं खाते हो నీ బాడీకి तो तुम्हारे शरीर को సడన్ గా ఒక స్విచ్ చేసినట్టు एकदम से जैसे एक स्विच डाला ఆ जाता తిండి है, మానేస్తే खाना जब बंद करते నీ हो బాడీలో కూడా तो तुम्हारे शरीर में भी కొన్ని చేంజెస్ అనేటివి వస్తాయి, थोड़े बदलाव आते हैं, కొన్ని మార్పులు అనేటివి వస్తాయి. थोड़े बदलाव आते हैं। ఆ మార్పులు చూసి उन बदलावों को देखकर నీ ఆలోచనలో तुम्हारी सोच में సాతాను గడు నన్ను శోధిస్తున్నాడని అపోహ మానేయండి. शैतान तुम्हें इस तरह से सता रहे, ये जो है कल्पना करना छोड़ నీకు दो। ఎప్పుడైతే ఆకలి మొదలవగానే, जब तुमको भूख लगना నీ शुरू होती है, ఉపవాసంలో నీకు ఆకలి మొదలవగానే तुम्हारे उपवास में तुम्हें जब भूख लगने నీకు लगती గుర్తు है, రావాల్సింది ఏంటంటే, तुम्हें क्या याद आना నీకు चाहिए? గుర్తు రావాల్సింది ఆత్మీయ ఆహారం గుర్తుకు రావాలా. तुमको आत्मिक आहार चाहिए, वो याद आना నీ चाहिए। శరీర ఆకలి మొదలు కాగానే तुम्हारे शरीर में जब भूख ఓ लगने लगती నాకు है, ఆకలేస్తుంది నేను వాక్యం చదవాలా, जय मुझको भूख लग रही है, मुझको నాకు वचन पढ़ना ఆకలేస్తుంది है, నేను వాక్యము పొందుకోవాలా. मुझको भूख लग रही है, मुझे इस वचन को पाना है। నీ యొక్క శరీర ఆకలి ఆత్మీయ ఆహారాన్ని గుర్తు తెచ్చును గాక. जो तुम्हारी शारीरिक भूख तुम्हें उस ఈ आत्मिक 2 भोजन को याद సంవత్సరాల दिलावे। ఉపవాసములో इस 2 साल के इस उपवास నీ में శరీర ఆకలి ఆత్మీయ ఆహారాన్ని గుర్తు తెచ్చును గాక. तुम्हारे शारीरिक जो भूख है तुम्हें आत्मिक आहार को याद दिलावे। అయ్యో నిద్రపోతున్నా, నిద్ర వస్తుంది, अरे मुझको नींद आ रही है, मुझे సాతాను सो जाऊंगा, శోధిస్తున్నాను అనుకోకండి. शैतान मुझको सता रहा है, ऐसा मत सोचो। కొన్నిసార్లు थोड़ी बार మీకు బాలేని పరిస్థితిలో जब तुम्हारी तबीयत ठीक ना हो तो డాక్టర్ ఏమంటాడు, डॉक्टर क्या कहता है? ఎట్టి పరిస్థితిలో తినాలి, తింటేనే బాగుతాం, जब तुमको जो जरूर से जरूर ये खाना ही लेना ही है, లేకపోతే కష్టం అమ్మా नहीं तो मुश्किल है। అని అన్నప్పుడు నువ్వు ఏం చేస్తావు? ऐसा कहने पर क्या करते हो? ఫోర్స్ఫుల్ గా తింటావు, जबरदस्ती खाना खाते లేదా हो, పక్కనోడు గుచ్చి గుచ్చి ముద్దలు పెడతా ఉంటాడు. या तुम्हारे पास बैठा कोई इंसान जबरदस्ती निवाले तुमको మరి खिलाता అట్టి है। రీతిగా ఉపవాసంలో उसी प्रकार से उपवास में ఒకవేళ నీ బాడీ చేంజెస్ లోకి
గురి తీసుకుందనుకో, जब तुम्हारे शरीर में इस प्रकार के जब बदलाव आते हैं, కొన్నిసార్లు మొదటగా सबसे पहले क्या होता है, నీవు కష్టమైన సరే వాక్యం చదవడం మొదలు పెట్టండి. तुम्हारे लिए चाहे मुश्किल भी हो फिर भी तुम वचन पढ़ना शुरू करो. చదవడంతో ఇంకా నిద్ర వస్తూ ఉంటే వినడం మొదలు పెట్టండి. अगर पढ़ने से तुम्हें नींद आ रही है तो सुनना शुरू करो वचन వినడం को. మొదలు పెట్టండి. सुनना शुरू करो वचन ఈ को. మధ్య ఆడియో బైబిల్ కూడా వచ్చినాయి. आजकल अच्छा ऑडियो बाइबल भी आ चुका है. ఆ ఫోన్ లో ప్లే బటన్ నొక్కగానే ఆదికాండం 1వ అధ్యాయం నుంచి మొత్తం చదివి వినిపిస్తది ప్రకటన వరకు. उस फोन में जो ऑडियो बटन वो प्ले बटन दबाने से जो है उत्पत्ति पुस्तक से लेकर प्रकाशित वाक्य पुस्तक पूरा ऑडियो बाइबल चलता है. అది నొక్కి వినుకుంటా నీ ఉపవాసంలో ముందుకెళ్ళు. वो जो दबाकर सुनते हुए अपने उपवास प्रार्थना में आगे बढ़ते रहो. కానీ నీ ఉపవాసంలో ఆత్మీయ ఆహారము పొందుకోవడం మానకండి. लेकिन इस उपवास प्रार्थना में आत्मिक भोजन को पाना मत छोड़ो. ఈ 2 సంవత్సరాలు నీకు శరీర ఆకలైందంటే ఆత్మీయ ఆహారం గుర్తుకు రావాలా? ये 2 साल जब तुम्हें शारीरिक भूख लगती है, तुम्हें जो आत्मिक आहार जो भोजन है वो याद आने पाए. అతి మొట్టమొదటిది నువ్వు చేయాల్సింది ఉపవాసాలలో. जो सबसे पहली बात जो तुम्हें करनी है इस उपवास प्रार्थना में वो ये है. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు రొకనంటే किस लिए माने, ఎప్పుడైతే నువ్వు ఆ రీతిగా చేస్తావో, जब तुम उस तरह से करोगे పాత నిబంధనలో तो पुराने नियम में రాసుంటది, लिखा हुआ है, ఉపదేశ కాండములో जो व्यवस्था विवरण की వాళ్ళు पुस्तक में బలి కొరకు वो बलि के ఆ लिए గొర్రె పిల్లని బలిపీఠం మీద పెట్టినప్పుడు जब उन्होंने उस मेमने को बलि वेदी पर रखा है, దేవుని యొక్క అగ్ని వచ్చి కాల్స్తే जब खुदा का अग्नि आकर उसे जलाता है, ఆ యొక్క గొర్రె పిల్ల వధింపబడిన గొర్రె పిల్ల యొక్క కొవ్వు కారుతా ఉంటదంట. तब वध किया गया मेमने का वो जो चर्बी है ना वो बह ఆ रहा था. కొవ్వు కారుతా ఉంటదంట. वो जो चर्बी जो बह మరి रहा था. ఉపవాసములో, तो उपवास में, ఉపవాసం అంటే ఏంటమ్మా? उपवास माने నువ్వు क्या, ఎప్పుడైతే తిండి తిప్పల మానేస్తావో जब तुम अपना खाना पीना నీ छोड़कर, ఒంట్లో ఉన్న కొవ్వు ఏమైతది? तब तुम्हारे शरीर के अंदर की चर्बी क्या నీ होती ఒంట్లో ఉన్న है, కొవ్వు ఏమైతది? तुम्हारे शरीर के अंदर की चर्बी क्या కరుగుతా होती ఉంటది, है, కరుగుతా ఉంటది. वो पिघलता रहता है. ఇది ఫిజికల్ గా ये शारीरिक तौर पे ఆ రోజు ఆ బలిపీఠం మీద ఆ యొక్క గొర్రె పిల్ల కొవ్వు కరిగినట్టు जैसे इस बलिवेदी पर उस मेमने की जो है चर्बी जैसे पिघली है, కొత్త నిబంధనలో तो नए नियम में నిన్ను నువ్వు దేవునికి అర్పించుకుంటున్నావు. तुम अपने आप को खुदा को अर्पित करते గొర్రె हो. పిల్లని అర్పించుకున్నారు ఆ రోజు. उस जमाने में लोग ने मेमने को ఇక్కడ अर्पित నిన్ను किया, నువ్వు అర్పించుకుంటున్నావు. यहाँ पर तुम अपने आप को अर्पित దేవానికి करते हो. అర్పించుకుంటున్నావు. యేసు ప్రభువా, प्रभु मैं अपने आप को आपको ఈ अर्पित శరీరాన్ని करता నీకు हूँ. అర్పించుకుంటున్నా. मैं अपने शरीर को आपको अर्पित ప్రతి करता శని हूँ. ఆదివారం నీకు అర్పించుకుంటున్నా हर ప్రభువా. शनिवार और रविवार के अपने ఈ शरीर को अर्पित అర్పణను करता నువ్వు हूँ. స్వీకరించు. इस अर्पण को आप स्वीकार करो నీ కొవ్వు प्रभु. కరుగుతా ఉంటది. तुम्हारा जो चर्बी वो पिघलता ఆ रहता है. అర్పణలు దేవుని దగ్గరికి వెళ్తూ ఉన్నప్పుడు और वो अर्पण जब प्रभु के पास पहुंचते हैं, దేవుని వాక్కు మానకుండా చదువుతూ ఉంటే खुदा के वचन को बिना छोड़े जब पढ़ते ఆ रहते గొర్రె हो, పిల్ల పాత నిబంధనలో వధింపబడినప్పుడు जैसे पुराने में जो मेमना वध किया जाता है, మరి ప్రవక్తలు ప్రార్థన చేసినప్పుడు పై నుంచి ఆ గొర్రె పిల్లని కాల్చడానికి దేవుని అగ్ని దిగిందంట. तब वहां पर भविष्यवक्ताओं का प्रार्थना करने पर आसमान से खुदा का अग्नि उतर कर आया उस बलि पशु को जला देने के పాత लिए. నిబంధనలో గుడారాలలో దేవుని అగ్ని దిగుతుండే. पुराने नियम में उन तंबुओं में जो है खुदा का अग्नि उतरा करता था. గుడారాలలో దేవుని అగ్ని దిగుతుండే. उन तंबुओं में खुदा का अग्नि उतरा కొత్త करता था. నిబంధనలో लेकिन नए नियम కొత్త में, నిబంధనలో लेकिन नए नियम में నీ యొక్క బలి నీ యొక్క శరీరాన్ని అర్పించుకుంటూ ఉంటే तुम जब अपने शरीर को अर्पित करते हो, దేవుని అగ్ని तब खुदा का अग्नि, రామ్ నగర్ లా లేకపోతే అక్కడ ఇక్కడ కాదమ్మా, चाहे रामनगर यहाँ वहाँ नहीं, అక్కడే కాదు, सिर्फ वहाँ पर ही నువ్వు नहीं, ఎక్కడ ఉన్నా అక్కడ నీలో దిగుతదంట. तुम जहाँ హల్లెలూయా, कहीं भी होते वहाँ पर तुम्हारे ऊपर उतर कर आता है. హల్లెలూయా. हालेलुया. నువ్వు ఎక్కడెక్కడ ఇంట్లో ఉండి శని ఆదివారాలు ఉపవాసం చేస్తుంటావో, जहाँ कहीं भी तुम अपने घर में लेकर शनिवार आदिवार के दिन आप उपवास करते हो, వాక్యము తప్పక నువ్వు భుజిస్తున్నప్పుడు దేవుని అగ్ని నీలో దిగును గాక. जब तुम प्रभु के वचन का जो भोजन तुम प्राप्त करते हो, खुदा का अग्नि तुम्हारे अंदर उतर పాత कर आवे. నిబంధనలో అట్లా బలిపీఠం మీద దేవుని అగ్ని దిగినప్పుడు అన్య జనులందరి ముందు ఆ బిడ్డ ప్రవక్త సాక్షిగా నిలబడిండు. जब पुराने में खुदा का अग्नि उस बलि वेदी पर आता है, तब वहां पर मौजूद खुदा का भविष्यवक्ता एक गवाह के तौर पर अन्य जातियों के सामने खड़ा होता మరి ఈ है. యొక్క కొత్త నిబంధనలో మనం చేసే ఈ ఉపవాసాలలో, तो फिर इस नए नियम के अनुसार हम जो ఈ उपवास करते శని हैं, ఆదివారం ఉపవాసాలలో शनिवार रविवार के दिन जो हम उपवास ఆ करते రీతిగా हैं, మీరు అర్పించుకొని उस प्रकार से तुम अपने आप को దేవుని अर्पित అగ్ని మీలో करके దిగి खुदा का अग्नि तुम्हें వాక్యమును उतर తింటా ఉంటే कर जो वचन को तुम खाते हो, అన్య జనుల ముందు దేవుడు మిమ్మల్ని సాక్షిగా నిలబెట్టును గాక. तब अन्य जातियों के बीच खुदा तुम्हें अपने गवाह के तौर पे खड़ा करे. వాక్యంలో జరిగినవి, वचन में ये सब कुछ हुआ చరిత్రలో है, జరిగినవి, इतिहास में ये सब कुछ हुआ है. జరిగినయే ఈ రోజు దేవుడు మళ్ళీ జరగగలుగుతాయి అని చెప్పి నీతో మాట్లాడుతున్నాడు. जो सब कुछ इतिहास में हुआ है वो सारी बातें फिर से हो सकती है, क्योंकि प्रभु आज वचन के द्वारा तुमसे बात కాతలు कर रहा है. చెప్తలేడు ఇక్కడ. कोई कहानियां नहीं कहा जा रही है. వాక్యాన్ని స్వీకరించు, वचन को तुम स्वीकार వాక్యాన్ని करो, స్వీకరించు. वचन को तुम ఇది स्वीकार నా करो. కొరకే ప్రభువా, प्रभु ये मेरे लिए ही నేను ఈ है, రీతిగా నేను ఉంటా ప్రభువా, मैं इस रीति से ఈ रहूंगा రీతిగా प्रभु, నా జీవనాధారం మార్చుకుంటా इस ప్రభువా प्रकार से मैं जीवन के तरीकों को मैं అని बदलूंगा
लूंगा ఉన్నప్పుడే నీలో ఆ వాక్యం ఫలిస్తది. क्या कर रहोगे तभी वो वचन तुम में फलवंत होगा। గజ్వేల్ దగ్గర ఒక రోజు 2 నెలల క్రితం నేను ఒక వాక్యం చెప్పిన. जब मैं 2 महीने पहले जो वचन मैंने कहा हूँ మరి ఎస్తర్ అక్క कि एस्तर का ఒకసారి एक बार పాత అప్పుడు మొట్టమొదట్లో शुरुआत में ఉపవాసాలు మొదలు పెట్టింది. उपवास उन्होंने शुरू किया। రోజు ఒక సిస్టర్ प्रतिदिन एक सिस्टर చైన్ ఫాస్టింగ్ फास्टिंग ఆ कर ఫాస్టింగ్ లలో उन फास्टिंग में ఎస్తర్ అక్క ఎవరికొరకైతే సంతానం లేదు जय एस्रा का जिनको संतान नहीं వాళ్ళ थी, గురించి उनके लिए వీళ్ళకి చెప్పింది ఫాస్టింగ్ చేయండి అని చెప్పి. इन लोगों से कहा कि ये फास्टिंग माने उपवास करे के कर। అట్లా ఉపవాసాలు చేస్తే ఆమె గర్భం తెరవబడింది. ఆమెకు తెలియదు ఈమె కొరకు ఉపవాసం చేసిందని. वैसा उपवास करने से वो सिस्टर के लिए जो है उपवास की गई और उसका गर्भ खुल गया, वो नहीं जानती ये लोग आ ने उनके लिए सिस्टर की उपवास दिलवा प्रार्थना दो। की है। वो सिस्टर नहीं जानती ఆమె గురించి ఉపవాసాలు చేస్తుర్రని. कि वहाँ इनके लिए जो यहाँ पर उपवास प्रार्थना हो रही है, ఉపవాసాలు చేసిర్రు. यहाँ पर वे लोगों ने ఆమె उपवास గర్భం किया తెరవబడింది. और वो सिस्टर का गर्भ పిల్ల खुला, పెద్దగైంది. जब बच्चा उनका बड़ा हुआ అప్పుడు ఒక సిస్టర్ కలిసి చెప్తుండ్రంట, तब एक सिस्टर मिलके उनसे कहती है అయ్యో నీకు అప్పుడే బిడ్డనా? तभी तुमको बच्चा भी हो गया। అయ్యో ఇస్తారక అప్పుడు మాకు ఉపవాసం చేయమనిండే నీ కొరకని. जब उस वक्त इस ने हमसे जो आपके लिए उपवास ఆ करने के लिए कहा, విషయము वो विषय నేను గజ్వేల్ దగ్గర ఒక ఏస్తో ఒక రోజు మీటింగ్ లో వాక్కు చెప్పినప్పుడు गजवेल में यीशु के संग एक दिन के वो वचन जब ఒక मैं कह रहा था బ్రాంచ్ उससे, విన్నర్ ఒక బ్రాంచ్ ప్రేయర్ ఫర్ బ్రాంచ్ విన్నర్ जो है प्रेयर पर चर्च ब्रांच का जो उन्होंने सुना है, ఆ సిస్టర్లు అందరూ గుంపుగా వచ్చిర్రు అక్కడికి. वहां पर वो सब जो जुड़ आए हैं, ఆ సిస్టర్లు మళ్ళీ బస్ ఎక్కిర్రంట. वो सिस्टर फिर बस में चढ़े బస్ हैं। ఎక్కి बस में चढ़कर ఆ ఒక సిస్టర్ అన్నదంట, పాస్టర్ అమ్మ एक सिस्टर जो पास्टर में మరి वो कहती है, ప్రాణమన చెప్పినట్టు ఆ ఉపవాసాలు మనం ఆడోళ్ళం కూడా చేద్దామా అన్నదంట. फिर जो है हम भी जो स्त्रियां वो जो उपवास उस तरह से करेंगे ఈ ना कहकर, సిస్టర్లందరూ అయ్యో మేము ఎప్పుడు అడగాలని నట్టనే అనుకున్నామని చెప్పి వీళ్ళు అంటున్నారంట. ये भी कह रही थी सिस्टर, हम भी सोच रहे थे इसी तरह से हम भी करेंगे, क्योंकि पूछने मांग रहे నిన్న थे। ఆ బ్రాంచ్ కి పోయినా कल मैं उस ब्रांच में ఆ गया था, 40 దినాలు ఉపవాసాలు ఆడవాళ్ళు ఏ రీతికి ఆ రోజు వాక్యం విన్నారో ఆ వాక్యానుసారంగా నేను కూడా చేయాలని చెప్పి చేసిర్రు. वो स्त्रियों ने जैसे वचन में सुना उस प्रकार से जो उनको आशा आई उपवास ఆ करने की, वो लोगों ने బ్రాంచ్ లో किया కూడా 40 दिन का उपवास, గర్భాలు తెరవబడ్డాయి. और उस ब्रांच के लोगों के जो गर्भ वो खुल गए हैं, గర్భఫలం తెరవబడ్డాయి వాళ్ళకి. गर्भफल उनके खुल गए हैं। అది పవర్ దేవుని వాక్యాన్ని నువ్వు స్వీకరించి వాక్య ప్రకారం నువ్వు చేస్తే वो शक्ति होती है जब तुम प्रभु के वचन को स्वीकार करके उस वचन के अनुसार जब तुम ప్రేయర్ करते हो। పవర్ లోనే జరిగిన విషయం చెప్పినా जब प्रेयर पावर में जो हुआ है वाक्य అదే वही कह रहा మళ్ళీ हूं। ఈ తరంలో చేస్తే वही जब इस पीढ़ी ఈ में किया తరంలో కూడా जाएगा, కార్యాలు జరిగినాయి. హల్లెలూయా तुम्हारी पीढ़ी में भी कार्य हुए हैं। హల్లెలూయా. हालेलुया। వాక్యం అనేది నీ జీవితంలో అంత ముఖ్యమైనది. वचन तुम्हारे जीवन में इतना जरूरी है। అది నీ పొందుకొని నువ్వు చేస్తూ ఉంటే जब तुम उसे पाकर ఈ उसे करते లోకము रहोगे, కూడా చూసి ఆశ్చర్యపోతుందంట. ये दुनिया भी देखकर हैरान हो जाएगी। ఏది పనికిరాదు. कुछ भी इसके आगे काम नहीं ఎందుకంటే आएगा, భూమిని సృష్టించింది దేవుని వాక్కు. क्योंकि सारी सृष्टि की रचना की है इस खुदा के वचन ने ही। హల్లెలూయా. हालेलुया। కాబట్టి నీ ఉపవాసాలు इसलिए ये जो उपवास అంత प्रार्थना శ్రద్ధగా భక్తిగా భయముతో చేయండి. उतनी श्रद्धा व भक्ति और इतनी जो इसके దేవుని साथ तुम्हें करना వాక్కుతో చేయండి. है, खुदा के वचन के साथ तुम्हें ये उपवास करना है। మొదటి కొరింథీ 6వ అధ్యాయం 19వ వచనం. पहला कुरिन्थी की पुस्तक 6वां अध्याय उसका 19वां 1 वचन, Corinthians 6 chapter 19th verse. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. మీ యొక్క శరీరము దేవుని ఆలయము, तुम्हारा शरीर खुदा का आलय है, మీరు మీ సొత్తు కాదు. तुम तुम्हारे अपने नहीं हो, మీరు तुम మీ సొత్తు तुम्हारे अपने కాదు. नहीं हो। ఈ శరీరము నీ సొత్తు కాదు ये అంటున్నాడు దేవుడు. शरीर तुम्हारा अपना नहीं है। ఈ శరీరం నీకు ఇష్టానుసారంగా సుఖపెట్టుకోకండి. तुम अपने शरीर को अपनी मर्जी के अनुसार सुख ना दो। ఈ శరీరం నీ సొత్తు కాదు. ये शरीर तुम्हारा अपना ఈ नहीं శరీరము है, దేవుని సొత్తు. ये शरीर खुदा का है। హల్లెలూయా. हालेलुया। ఇది నీ సొత్తు అనుకొని ये तुम्हारा अपना है నువ్వు क्या ప్రార్థన सोच के చేస్తావు అనుకో, तुम దేవా प्रार्थना నా करोगे శరీరానికి సుఖము కావాలా కావాలా కావాలంటే నీ సొత్తుకు నీ ఇష్టం నెరవేర్చడం అనేది దేవుడికి ఇష్టమే ఉండదు. तुम कहोगे प्रभु मेरे शरीर को ये चाहिए, आप मुझको ये दो, माने तुम अपनी शरीर की इच्छा को पूरा करने खुदा को पसंद नहीं సాతానుకి है। ఇష్టం ఉంటది ये शैतान को पसंद आता है, నీ ये ఇష్ట ప్రకారం నీ శరీరం నడవాలని. तुम्हारी इच्छा के अनुसार तुम्हारा शरीर चले के कर। సాతాను ఇష్ట ప్రకారం నడవమని ఎప్పుడూ చెప్పదు. शैतान कभी भी उसकी इच्छा के अनुसार चलो నీ बोलकर नहीं ఇష్ట कहता है। ప్రకారమే నీ శరీరం నడచుకో, దేవుని ఇష్ట ప్రకారం కాదని అంటది. शैतान ये कहेगा तुम अपनी मर्जी के हिसाब से अपने शरीर को चलाओ, खुदा की इच्छा के అట్లా अनुसार నువ్వు नहीं। అడిగినప్పుడు ऐसा जब मांगते हैं, సాతాను కూడా ఇచ్చేవాడే. शैतान भी देने वाला ही, ఇచ్చి ఖరాబ్ చేస్తది, वो देकर बिगाड़ता है లాక్కొని ఖరాబ్ और छीन చేస్తది. के बिगाड़ता है, ఇచ్చి ఖరాబ్ చేస్తది, देकर बिगाड़ता है లాక్కొని ఖరాబ్ और छीन कर भी చేస్తది. నువ్వు बिगाड़ता ఎక్కడ है। పడిపోతావో దానికి తెలుసు బాగా. वो जानता है अच्छे से कि तुम कहाँ पे गिर जाओगे कहकर। బాగా తెలుసు నీ క్రియలను బట్టి, तुम्हारे कामों के हिसाब से बहुत अच्छे నీ से యొక్క जानता है, స్వభావం బట్టి బాగా తెలుసు సాతాను గడికి. तुम्हारे स्वभाव के हिसाब से शैतान बहुत अच्छे से ये जानता है। కాబట్టి ఇక్కడ అంటున్నాడు దేవుడు, इससे यहाँ पर कहता है ఉపవాసం खुदा, చేసినప్పుడు तुम जब उपवास करते हो, నేను ఉండలేనయ్యా,
मैं नहीं रह ఈ सकता हूँ। శరీరం ఉండలేను ये शरीर मेरा नहीं रह దేవా, ఈ सकता శరీరం ఉండలేదే అయ్యా, प्रभु, ये शरीर मेरा नहीं रह सकता। ఈ ఆకలి వేసేస్తుంది ప్రభు, अब भूख लगने लगती నేను है, నీళ్ళు తాగకుండా ఉండలేను मैं ప్రభు, बिना पानी पिए नहीं रह सकता నేను ఉండలేను प्रभु, ప్రభు, मैं नहीं रह सकता हूँ प्रभु, కాబట్టి నేను ఉపవాసం చేయను. इसलिए मैं उपवास नहीं करूंगा। సగం చేసి आधा करके సగములో आधे में ही ఓడిపోయిన వాళ్ళు ఉంటారు, हार जाने वाले लोग होते हैं, వదిలేసిన వాళ్ళు ఉంటారు, छोड़ देने वाले लोग 40 होते हैं, దినాలు ఉపవాసం చేసే వాళ్ళు ఉన్నారు, 40 दिन का उपवास करने वाले लोग होते మధ్యలోనే हैं, వదిలేసే వాళ్ళు ఉన్నారు, लेकिन उस 40 दिन में वो बीच में ही छोड़ మరి देते శని हैं। ఆదివారం ఉపవాసం చేసే వాళ్ళు ఉన్నారు, फिर ये शनिवार रविवार के दिन का उपवास करने वाले लोग हैं, మధ్యలోనే వదిలేసే వాళ్ళు ఉన్నారు. वो बीच में जो है रोक देने वाले लोग भी हैं, హల్లెలూయా, हालेलुया, మధ్యలోనే వదిలేసే వాళ్ళు ఉన్నారు. बीच में ही रोक देने वाले लोग भी हैं। ఎందుకొరకంటే ఇందుకొరకే किस लिए? इसलिए ही ఈ శరీరము ये शरीर వాళ్ళ శరీరం అనుకొని చేస్తారు. वो अपना शरीर समझ के करते हैं, నా ఇష్ట ప్రకారం ఇంటది, मैं मेरी इच्छा अनुसार करूंगा, నేను చెప్పింది తప్పకుండా చేస్తా అంటారు చూడు, मैं जो कहा हूं मैं जरूर वो करूंगा, क्या నేను कहते हैं చెప్పింది ना, తప్పకుండా చేసి చూపిస్తా అంటారు చూడు. मैंने जो कहा मैं वो जरूर करके दिखाऊंगा, क्या ऐसा कहते हैं నీ ना। అంతలో నువ్వు 100% బెస్ట్ ఇవ్వాలా, जब तुम अपने आप में जो 100% जो बेस्ट हो నీకు गया, ఒక పట్టుదల అనేది ఉండాలా, जो तुम्हारे काम में हो गया, మంచిది, अच्छा है, కానీ వాటన్నిటి వల్ల కాదు, लेकिन उन सारी बातों के द्वारा नहीं, వాటన్నిటి వల్ల కాదు. उन सारी बातों దేవా, के ఈ द्वारा శరీరము नहीं। నా సొత్తు కాదు ప్రభువా, प्रभु, ये शरीर मेरा अपना ఈ नहीं శరీరం है, నేను చెప్పినట్టు వినకూడదు, ये शरीर मैं जैसा कहता वैसा नहीं నేను सुनना, ఈ శరీరానికి నేనేమి చెప్పను, मैं इस मेरे शरीर को ఈ कुछ नहीं శరీరము कहूंगा, నీ సొత్తు ప్రభువా, ये मेरा शरीर ఈ आपका है శరీరం నీ प्रभु, సొత్తు. मेरा ये जो शरीर वो ఉపవాసం आपका है, చేస్తున్న ప్రభువా, उपवास कर ఈ रहा हूँ శరీరాన్ని प्रभु, ఉపవాసం పెడుతున్న ప్రభువా, मैं इस शरीर को ఈ उपवास कर శరీరం रहा నీ हूँ, సొత్తు ప్రభువా, ये मेरा शरीर కాబట్టి आपका నీ है, మాట ఈ శరీరం తప్పకుండా వింటది, 2 సంవత్సరాలు ఉపవాసం కంప్లీట్ చేస్తది. मेरा ये शरीर आपकी बात जरूर सुनेगा, आने वाले 2 साल तक का ये उपवास वक्त पूरा करेगा। హల్లెలూయా, హల్లెలూయా. ఈ శరీరం నీ సొత్తు ప్రభువా, ये मेरा शरीर वो आपका है కాబట్టి प्रभु, ఈ శరీరానికి ప్రతి రోగము కష్టము ఇబ్బంది అన్ని కూడా నీ మాట వింటాయి. इसलिए इस शरीर को आने वाली सारी बीमारी दुख तकलीफें నువ్వు ఎట్ట मुसीबतें सब చెప్తే आपका అట్ట ఈ कहना శరీరం सुनती है। వినును గాక. जो आप जैसा का ये शरीर सुनने पाए। హల్లెలూయా, హల్లెలూయా. 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 అందరూ ఒకసారి అందాం, దేవా ఈ శరీరం నీ సొత్తు, कहिए आप सब, प्रभु ये मेरा ఈ शरीर శరీరం నీ आपका సొత్తు. है, मेरा ये जो शरीर प्रभु నాది आपका కాదు, है, ये मेरा नहीं నాది है, కాదు, ये मेरा ఈ नहीं है, శరీరం నీ సొత్తు ప్రభువా, मेरा ये शरीर आपका है సర్వ प्रभु, శరీరులు దేవుని సొత్తు అవును గాక. सारे सर्व शरीर वो खुदा के बन హల్లెలూయా, जावे। हालेलुया, హల్లెలూయా. हालेलुया। కాబట్టి నీ శరీరాన్ని इसलिए इस शरीर को దేవుని సొత్తుగా పెట్టుకొని खुदा का बनाकर रखोगे तो ఉపవాసంలో ముందుకెళ్ళండి. तुम जो उस तरह से उपवास में आगे बढ़ो। అవును, ఉపవాసంలో ఉన్నప్పుడు కొంచెం జ్ఞానం కలిగి తెలివి కలిగి ఉండండి. हाँ, उपवास में थोड़े ज्ञान और बुद्धि से నీ समय चलना శరీరానికి है। तुम्हारे शरीर को ఎప్పుడైతే ఉపవాసం చేస్తుంటావో जब तुम उपवास करते हो డీటాక్సిఫికేషన్ అనేది జరుగుతూ ఉంటది. तब डिटॉक्सिफिकेशन होता అంటే है, నీలో ఉన్న అనవసరమైన కొవ్వంత కరుగుతా ఉంటది, तुम्हारे शरीर का बेकार को जो सारी चर्बी वो पिघलने लगती है, అనవసరమైన కొవ్వంత కరుగుతా ఉంటది, बेकार की सारी चर्बी पिघलने लगती అనవసరమైన है, సెల్స్ అన్ని కూడా కరుగుతా ఉంటాయి. जो बेकार के सेल्स वो पिघलने लगते हैं, అవన్నీ కరిగేటప్పుడు అవన్నీ కూడా కాలేటప్పుడు లోపల जब वो जो है पिघलते वो जलते वो जो बस నీలో मोड़ते हैं, కొంచెం నిద్ర అనేది వస్తా ఉంటది. तुम्हें थोड़ा नींद जैसा आने लगता है। వాటిని ఎలా జయించాలో మనం చూసుకున్నాము. उन बातों पे कैसे जीतना है हमने देखा है वचन కానీ में। ఆ 1 వరకు 1 వరకు ఉపవాసం చేసి दोपहर के 12-1 बजे तो उपवास నైట్ करके 12 నుంచి మధ్యాహ్నం 12 వరకు 1 వరకు जो रात के 12 बजे से लेकर अगले दिन दोपहर के 12 या 1 बजे तक ఒక करते పూట हुए అవుతుంది. वो एक पहर होता है, ఈవినింగ్ 5 వరకు 2 పూటలు అవుతాయి. शाम के 5 बजे तक 2 पहर कहलाया जाता है। అట్లా 1-2 పూటలు కాదు, 2 ఇయర్స్ లాంగ్ ఫాస్ట్ కాబట్టి 1 పూట చేస్తున్నాం కాబట్టి जो है 2 आने वाले 2 सालों तक करना है, इसलिए एक पहर का ही उपवास कर रहे నైట్ हैं। 12 నుంచి నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ 12 వరకు रात के 12 बजे से लेकर अगले दिन के दोपहर 12 या 1 बजे ఏం तक का తిని उपवास తాగకుండా ఉంటే बिना कुछ खाए या पिए रहोगे నీ तो శరీరము డిహైడ్రేషన్ అయిపోతుంది, तुम्हारे शरीर को डिहाइड्रेशन होगा, ఎండిపోతుంది, सूख जाएगा, ఎండిపోతా ఉంటది. वो सूख కాబట్టి जाता ఆ है। 1 గంటల తర్వాత इसलिए उस दोपहर के 1 बजे के बाद బాగా నీళ్ళు తాగండి, खूब पानी पीजिए, జ్ఞానం కలిగి తెలివి కలిగి ఉండండి. बड़ी बुद्धि और ज्ञान के साथ तुम्हें ఆ चलना 1 है। గంటల నుంచి మధ్యాహ్నం మళ్ళీ నైట్ 12 వరకు जय उस दोपहर के 1 बजे से लेकर फिर रात के 12 बजे तक తక్కువలో తక్కువ 3 లీటర్ల నీళ్లు తాగండి. कम से कम में 3 लीटर पानी तो जरूर पियो। అప్పుడు तब నీ జీవితంలో तुम्हारे నీకు जीवन ఒక में డిసిప్లిన్ అనేది ఒక ఫాస్టింగ్ एक నేర్పించగలుగుతుంది. अनुशासन जो है वो ये उपवास सिखाता है, నీ ఒక సరి అయిన దారిలో నడవడం అనేది నేర్పిస్తా ఉంటది. सही मार्ग पर चलना ये तुमको सिखाता है। చాలా మంది వాళ్ళ జీవితాలు గలిబిలిగా ఉంటా ఉంటాయి, కలవరంగా ఉంటా ఉంటాయి. बहुत से लोगों के जीवन में जो वो व्याकुलता वो होती है, ఎట్ట పడితే दहशत, అట్లా ఓని అట్లా పోదామని అంటారు. जैसा है वैसा करके ऐसा हम
हम जाएंगे खुद सोचते हैं, ఎట్లయినా వెరుగుదాం పర్వాలేదు అనుకునేవాళ్ళు. जैसा हो वैसे ही हम पढ़ेंगे कहकर ఒక सोचते हैं, దారిలో పెడుతుంది ఫాస్టింగ్. लेकिन ये उपवास और एक सही मार्ग पर लेकर आता है। హల్లెలూయా హల్లెలూయా. 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 నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోవడం నేర్పిస్తుంది. तुम अपने आप को कंट्रोल करना सिखाता है, దేవుని ఆత్మ దిగుతుంది కాబట్టి खुदा का आत्मा उतरता है, इसलिए నిన్ను నువ్వు కంట్రోల్ तुम చేసుకుంటుంటావు. अपने आप को अपने काबू में कर लेते हो, ఓపిక అనేది నేర్పిస్తుంది. तुम्हें सब्र व धीरज सिखाता है। ఉపవాసంలో ఇవన్నీ నీలో నువ్వు కట్టుకోవచ్చు. उपवास में ये सारी बातों तुम अपने आप में बना सकते हो। మరి ఆ యొక్క ఆకలిగా ఉన్నప్పుడు जब तुम भूखे होते हो, ఏమైనా చిన్న ఓరని వచ్చి कोई ऐसा छोटा सा ఓ आकर చిన్న రాయేసిన छोटा सा भी पत्थर डाले, ఎట్లుంటది మీకు? कैसा होता है तुम्हारे लिए? పక్కుమనమండి. एकदम से भड़क ఇంత पड़ते हो, పెద్ద నోరోపన్ అయ్యి इतना बड़ा मुंह खुलता है, అని వచ్చిన మాటలని కూడా అంటా ఉంటారు. जब बहुत सी जो है बुरी कहने वाली बातें ఎందుకంటే कहते నేను हो, ఉపవాసంలో ఉన్నాను అంటారు. कुछ कहने पे कहोगे कि मैं उपवास में हूँ कहोगे, అవన్నీ కూడా దేవుని ఆత్మ కంట్రోల్ చేయును గాక. वो सारी बातों को ही खुदा का आत्मा जो काबू में लेकर आवे, అవన్నీ కంట్రోల్ చేయడం నేర్పిస్తా उन ఉంటారు. सारी बातों को काबू में लाना सिखाता है तुमको। హల్లెలూయా హల్లెలూయా. 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 కాబట్టి ఈ విరుద్ధమైన అన్ని కూడా ఆ ఉపవాసాలలో కంట్రోల్ అవును గాక. जो कुछ भी ऐसे विरुद्ध बातें वो सब उस उपवास में काबू में आ जावे। హల్లెలూయా. హల్లెలూయా. తర్వాత చూడండి ద్వితీయోపదేశ కాండము व्यवस्था विवरण की पुस्तक 8వ అధ్యాయం 3వ వచనములో 8वां अध्याय उसका 3रे वचन में लिखा है, ఆహారము వలననే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడూ ఎరుగని మన్నాతో నిన్ను పోషించెను. హల్లెలూయా. हालेलुया। చూడండి देखो కొన్నిసార్లు थोड़ी बार ఈ ఉపవాసంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే उपवास में रहने वाले लोग क्या करते हैं, ఈ ఉపవాసం తొందరగా అయిపోవాలా, जब ये उपवास जल्दी हो जाना चाहिए, ఆకలి అనేది తెలియవద్దు, भूख नहीं पता चलनी ఆకలి चाहिए, అనేది తెలియవద్దు, भूख पता नहीं चलनी चाहिए, ఎప్పుడు అయిపోతుందా అని వేచి చూస్తుంటారు. कब ये उपवास खत्म होगा क्योंकि इंतजार करते हैं, అవన్నీ తెలియకుండా वो सब ना जाने हुए కొందరు నిద్రపోతారు, थोड़े जो सो जाते हैं, బాగా నిద్రపోతారు, खूब सोते हैं, वो ఉపవాసం అయిపోయే వరకు నిద్రపోతారు. जब तक उपवास का समय पूरा కొందరు नहीं होता ఫోన్లు सोते हैं, పట్టుకుంటారు, थोड़े फोन में लगे టీవీల रहते ముందు हैं, కూర్చుంటారు, थोड़े टीवी के सामने बैठते రకరకాల हैं, ఎంటర్టైన్మెంట్ ముందుకు వస్తుంటారు. विभिन्न प्रकार के एंटरटेनमेंट के लिए बैठते ఏదో हैं, ఒకటి టైం పాస్ అయిపోయి టైం అయిపోలా, किसी तरह से जब टाइम पास हो जाना वो समय भी हो టైం जाना, పాస్ అయిపోయి టైం అయిపోలా किसी ना किसी तरह से टाइम पास कर लेना वो समय भी हो जाना, అంటే कहकर మళ్ళీ నిన్ను నువ్వు మీద ఆధారపడుతున్నావు, माने तुम फिर अपने आप पर ही आधारित हो रहे నిన్ను हो, నువ్వు ఆధారపడుతున్నావు, तुम फिर अपने आप के ऊपर ही आधारित తెలియకుండా हो रहे हो, సమయం అయిపోవాలా जय ये जो समय प्रार्थना वो पूरा हो जाना, అని कहकर నీకు నీ మీద ఆధారపడుతున్నావు. कहकर तुम अपने आप के ऊपर ही आधारित होते हो, మరి అవన్నీ కూడా तो वो सब నువ్వు कुछ भी వినేటప్పుడు जब सुनते हो అవన్నీ కూడా वो सब कुछ भी నువ్వు పెట్టుకొని जब तुम लगा कर టైం పాస్ रखे, అయిపోవాలని పెట్టుకున్నప్పుడు समय बिताना है, टाइम पास करना నీ है, सोचते हो, ఉపవాసములో तब तुम्हारे उपवास దేవుని में జవాబు ఎలా వస్తుంది అనుకుంటున్నారు? खुदा का जवाब कैसे आएगा कि దేవుని सोचते हो, స్వరము ఎలా వస్తుంది खुदा అనుకుంటున్నారు? की आवाज कैसे आएगी कि सोचते हो, దేవుని స్వరము ఎలా వస్తుంది తెలుసా? खुदा की आवाज कैसे आती है जानते हो, ఎలా వస్తుంది తెలుసా? कैसे आती है खुदा की ఓ आवाज? బ్రదర్ అని పిలుస్తారా ओ దేవుడు? ब्रदर कहकर बुलाता है कैसा? సమూయేలుని ఎట్లా పిలిచిండు? शमूएल से कैसे बुलाया प्रभु ने? సమూయేలు शमूएल సమూయేలు शमूएल విస్పర్స్ అంటారు, जय फुसफुसाते हुए, గుసగుసలాటం అంటారు చూడు फुसफुसाते हुए, కదండి. దాన్ని సమూయేలు సమూయేలు అని बड़ी धीमी आवाज में फुसफुसाते हुए మరి ఉపవాసం शमूएल शमूएल చేసేటప్పుడు कहकर, जब उपवास करते हैं దేవుడు तब खुदा నీ జీవితంలో तुम्हारे जीवन నీకు में జవాబులు ఆ రీతికి ఇస్తాడు. तुमको जवाब उस तरह से देता है, నీ గర్భఫలంతో ఆ రీతిగా మాట్లాడతాడు, तुम्हारे गर्भफल से उस तरह నీ से वो बात करता వ్యాపారంతో నీ है, ఉద్యోగంతో ఆ రీతిగా तुम्हारे మాట్లాడతాడు, व्यापार व नौकरी से इस तरह से वो बात करते हैं, నీ వినని భర్తతో నీ ఆ రీతిగా మాట్లాడతాడు. तुम्हारे ना सुनने वाले पति से उस तरह से प्रभु बात करते हैं, ఆ రీతిగా మాట్లాడుతున్నప్పుడు उस तरह से जब वो बात నువ్వు करते हैं ఇవన్నీ तो ये నీ सब कुछ ఎంటర్టైన్మెంట్, నీ యూట్యూబ్, నీ సీరియల్, నీ టీవీలు, నీ యొక్క ప్రతి ఒక్కటి గట్టిగా పెట్టుకుంటే, तुम ये सब कुछ तुम्हारा एंटरटेनमेंट टीवी सीरियल यूट्यूब जब नी- जोर से लगाओगे तो నీ టైం పాస్ లని గట్టిగా పెట్టుకుంటే तुम अपना समय टाइम पास करने वाली बातों को इतना जोर से लगाओगे तो 12-1 అయిపోవాలని చెప్పి बस दोपहर के 12-1 बज जाने గట్టిగా चाहिए कहकर పెట్టుకుంటే बहुत ही ऊंची आवाज में लगा దేవుడు रखोगे तो మాట్లాడిన దేవుడు జవాబిచ్చిన నువ్వు వినలేవు. खुदा तुमसे बात भी करे, खुदा तुम्हें जवाब दे भी तो तुम नहीं सुन నీ पाओगे, పని దేని కొరకైతే నువ్వు వేచి చూస్తున్నావు అవి వినలేవు. जिस काम के लिए तुम इंतजार करते देख रहे हो उस विषय में तुम नहीं ఎన్నో सुन సార్లు पाओगे, దేవుని స్వరము నీ దగ్గరికి వచ్చి ఉండొచ్చు, इतनी बार शायद खुदा की आवाज కానీ तुम्हारे నువ్వు पास आई బాగా होगी, బిజీగా ఉన్నావు, लेकिन तुम बहुत ही व्यस्त थे, బాగా బిజీగా ఉన్నావు, बहुत ही व्यस्त थे, ఖాళీ లేవు అసలుకి. बिल्कुल भी खाली నీ नहीं है చేతులు समय, బాగా ఉన్నాయి, तुम्हारे हाथ पूरे भरे हुए हैं, నీ చేతులు బాగా ఉన్నాయి, तुम्हारे हाथ में पूरे నీ भरे हुए మైండ్ हैं, అంతా నిండిపోయి ఉన్నది, तुम्हारा दिमाग पूरे बातों से నీ भरा है, జీవితం అంతా నిండిపోయి ఉన్నది, तुम्हारा जीवन पूरा भरा हुआ అనవసరమైన है, కచరాతో నిండిపోయి ఉన్నది, बेकार के कचरे से भरा हुआ పనికిరాని है, మాటలతో నిండిపోయి ఉన్నది. बेकार की बातों से भरा है, ఉపవాసం చేస్తున్నారు उपवास तो कर కానీ रहे हो పనికి
రాని అన్ని నింపుకుంటున్నారు. लेकिन बेकार की सारी बातों को अपने अंदर भर रहे ఎందుకొరకనంటే हो। किस लिए माने? ఏదోలాగా దీన్ని దాటేసేయాలా, जो किसी न किसी तरह इस समय को बिता देना ఏదోలాగా है, జీవితం బతికేసేయాలా, किसी न किसी से मेरे जीवन जी लेना ఏదోలాగా है, ఇది అయిపోతే చాలు बस ये हो गए तो काफी है। అని నిన్ను నువ్వు నమ్ము చేసుకుంటున్నావు. అంటే తెలియని రీతిగా వెళ్ళిపోవాలా. माने तुम्हें बिना जाने ही वो समय चला जाए, खत्म हो जाए, ऐसा कहकर ఒక మత్తు ఇంజెక్షన్ ఇచ్చి ఆపరేషన్ చేస్తారు చూడండి, जैसे नशे का इंजेक्शन देकर ऑपरेशन करते हैं, అది చేసింది లేదో తెలియవద్దు जो है बिल्कुल भी पता नहीं चलता ये किया అని है అలాంటి लेकर। మత్తులు ఇచ్చుకుంటున్నారు అందరూ. वैसा तुम अपने आप को वैसा नशे का తాగుడు इंजेक्शन दे ఒక్కటే रहे हो। మత్తు కాదు, शराब पीना अकेला ही नशा తాగుడు नहीं ఒక్కటే है, మత్తు కాదు, शराब पीना ही सिर्फ नशा नहीं है। రకరకాల మత్తు బానిసలు ఉన్నారు. विभिन्न प्रकार के नशे के गुलाम है। ఆ మత్తుల నుంచి ప్రజలు విడుదల అవును గాక. इस नशे से लोग छुटकारा पावे। హల్లెలూయా హల్లెలూయా. 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 ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. आज के दिन खुदा तुमसे बात कर రకరకాల रहा है। మత్తు నిన్ను నమ్ము చేస్తున్నది, जय विभिन्न प्रकार के जय नशे तुम्हें और सुन कर తెలియకుండా रहे हैं, చేస్తున్నది, నేను अनजान बना रहे तुमको, తెలియకుండా చేస్తున్నది. जय तुम अनजान उन बातों అయిపోవాలి से, ఏదోలాగా बस हो जाना चाहिए किसी न किसी ఏదోలాగా तरह వెళ్ళిపోవాలా से, किसी न किसी तरह से चले जाना। అని చెప్పి ఉన్నారు. కాబట్టి దేవుని స్వరము వినలేక అన్ని కూడా ఆశీర్వాదాలు ఆగిపోయి ఉండొచ్చు. इस तरह से होने के कारण खुदा की आवाज को, जो उनके जवाब को तुम नहीं सुन पा रहे, इसलिए तुम जो कुछ भी अपने जीवन में चाहते वो काम ఈ कुछ రోజు नहीं నుంచి हो रहा है। ఉపవాసాలలో इसलिए आज के दिन से అవన్నీ जो ఏవి उपवास కూడా में, కాదు గాని ये सब कुछ नहीं, लेकिन దేవాయసు ప్రభువా प्रभु यीशु నీ मसीह, భక్తిని భుజిస్తా ప్రభువా, आपके वचन को నీ मैं కొరకు నేను खाऊंगा, ప్రార్థనలో వర్షిప్ లో ఉంటా ప్రభువా, आपकी प्रार्थना व आराधना में దేవానాలో रहूंगा। ఇంకా ఏమీ ఉండదు ప్రభువా, मेरे अंदर आपके जो कुछ नहीं కేవలం నీ होना స్వరము चाहिए। కొరకు వేచి చూస్తున్నాం ప్రభువా. सिर्फ आपकी హల్లెలూయా आवाज के लिए मैं इंतजार करके देख హల్లెలూయా. रहा हूं। ఈ हालेलुया। 2 సంవత్సరాల ఉపవాసంలో ప్రతి బిడ్డ దేవుని స్వరం వినును గాక. 2 साल के पास में प्रत्येक व्यक्ति खुदा की ఎన్నో आवाज को सुने। సంవత్సరాల నుంచి వేచి చూస్తున్న నీవు ఆ యొక్క విషయం దేవుని స్వరం వినును గాక. कितने ही सालों से इस बात का इंतजार कर रहे हो, तुम जो है खुदा की आवाज को सुनने पाओ। ఎందుకొరకంటే కచ్చరాంత తీసి పారేస్తున్నాము ఖాళీగా దేవుని వాక్యం. అంటే పనులు మానేసుకోమని చెప్పట్లే, అనవసరమైన కచ్చరాలు. जो है अपने कामों को छोड़ने को नहीं कर, जो बेकार के कचरे हैं अपने अंदर से तुम उसे निकाल दे रहे हो। కాబట్టి इसलिए అలాంటి మత్తులోకి పోకండి. वैसे नशे में तुम मत जाओ। ఇప్పుడు బాగుంటది, ఏదోలాగా సాగిపోతారు. अभी तो अच्छा रहेगा, किसी की देर से కానీ बीच సర్జరీ समय, చేసిన తర్వాత लेकिन आधा करने के ఏం बाद తెలియదు, कुछ नहीं जानते हो, ఓ వారం తర్వాత एक हफ्ते के बाद ఏమైతది, क्या होता है, ఆ మత్తంతా దిగిన తర్వాత ఏమైతది, वो पूरा नशा उतरने के बाद क्या होगा, మంట మండదా, फिर वो आग नहीं बढ़ेगी నొప్పి क्या, రాదా, दर्द नहीं होगा क्या, దానికి హీలింగ్ కావాలి కదా. उसके लिए तो चंगाई फिर चाहिए ना। మరి అప్పుడే మత్తు వేసుకుంటావు. तब फिर कौन सा नशा అప్పుడు करोगे, కూడా మత్తు వేసుకున్నావు అనుకో, तभी भी नशा करोगे నొప్పి तो తెలియదు, दर्द पता नहीं चलेगा, కానీ గాయం మాత్రం ఇన్ఫెక్షన్ అవుతుంది. लेकिन पूरा जख्म जो इन्फेक्शन हो जाएगा। ఎన్ని దినాలు మత్తు వేసుకొని ఇన్ఫెక్షన్ తెచ్చుకుంటావు. कितने दिन उस नशे को चढ़ाकर जो నీ इन्फेक्शन జీవితానికి लाओगे, ఎన్ని దినాలు అట్ట రీతిగా తెలియకుండా దేవుని తీసుకోకుండా మత్తు మీద మత్తు వేసుకొని ఇన్ఫెక్షన్ మీద ఇన్ఫెక్షన్ నీ జీవితంలో ఎంత ఉందో నీకే తెలియదు. जो है और कितने दिन तक तुझे खुदा की आवाज को ना सुनते अपने जीवन में उस नशे को डालकर खुदा की आवाज से तुम दूर रहकर और कितना अपने जीवन में उस इन्फेक्शन को तुम बढ़ाते रहोगे। హల్లెలూయా. हालेलूया। ఒక్కటి నన్ను ఎంకరేజ్ చేసేది, నన్ను బలపరిచేది ఏంటంటే एक बात जो मुझको बलवान किया वो ये है ప్రతిదినము कि प्रतिदिन ఇఫ్ యూ డోంట్ ఫైట్ ద బ్యాటిల్ యువర్ జనరేషన్స్ విల్ ఫైట్. जब तुम जो इस युद्ध को लड़ोगे, तुम आने वाली पीढ़ियां भी जो इस युद्ध को लड़ेगी। फिर నువ్వు యుద్ధాన్ని జయించకపోతే तुम अगर उस युद्ध पर नहीं जीतोगे నీ तो పిల్లలు మళ్ళీ అదే యుద్ధము చేయాల్సి వస్తుంది. फिर तुम्हारे बच्चों को वही युद्ध करना पड़ेगा। అలా నా శరీర పిల్లలు యుద్ధం చేయకుండా నేను జయిస్తా. उस तरह से मेरे शरीर पर युद्ध ना करते हुए मैं जीतूंगा। నా ఆత్మీయ పిల్లలు ఉన్నారు, मेरे आत्मिक संतान వాళ్ళు हैं, మళ్ళీ యుద్ధం చేయకుండా ఎన్నో యుద్ధాలు మేము జయిస్తాము. जो उस तरह से हम भी जो बहुत से युद्ध पे जो जीत అది दिलवाएंगे। ప్రతిరోజు నన్ను బలపరుస్తా ये ఉంటాను. बात मुझे प्रतिदिन बलवान करती है। ఎవ్రీ డే ప్రతిరోజు నేను చూసేది ఆ రీతిగా నేను జయిస్తా ఉంటా. जो है प्रतिदिन मैं जो देखता हूँ उस रीति से मैं जीत हासिल करता हूँ। మరి నువ్వు జయిస్తావా, నీ పిల్లలకి నువ్వు అదే యుద్ధం ఇస్తావా? क्या तुम उस पर जीतोगे या तुम्हारे बच्चों के लिए तुम वही युद्ध दोगे? నువ్వు ఇన్ఫెక్షన్ పెట్టుకొని మత్తులో ఉండి త్వరగా చచ్చిండొచ్చు, तुम जो इन्फेक्शन को रखकर जो कई जो नशे को लेते हुए तुम उसी కానీ तरह से అక్కడికి जियोगे, పోదమ్మా. लेकिन वहां तक वो नहीं जाने वाला। బైబిల్ ఎప్పుడు తప్పు చెప్పదు. 3-4 తరాల పాప శాపం ఉన్నది. बाइबल कभी भी गलत नहीं कहता। 3-4 पीढ़ियों का जो श्राप और पाप పిల్లలు है, కూడా तुम्हारे बच्चे भी అదే ఒక యుద్ధములో ఉంచుతావా? वही युद्ध में तुम उन्हें रखोगे क्या, आने वाली तुम्हारी पीढ़ियों को? కాబట్టి నిన్ను నువ్వు మత్తులో పెట్టుకో. ఉపవాసం అప్పుడు तुम जो है उपवास में जब रहते हो, अपने आप को उस नशे में मत रख लो। మేలుకో, तुम जागो, దేవుని వాక్కులో మేలుకో, खुदा के वचन में जागो। तुम దేవుని యొక్క వర్షిప్ లో, ప్రేయర్స్ లో, వాక్యములో, దేవుని సన్నిధిలో మేలుకో. तुम जो इस प्रार्थना में, जो आराधना में, वर्शिप में, वचन में तुम जागो। ఇది ఉపవాసం చేస్తుంది మనందరికి. जो ये जो उपवास जो हम कर रहे हैं, హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఈ ఉపవాసంలో పాల్గొనండి. इस उपवास में भाग लो तुम। మరి బ్రదర్స్ అయితే ब्रदर्स जो है
ప్రేయర్ పవర్లో ఇంకొక ఉపవాసం కూడా ఉన్నది. प्रेयर पावर में जो उपवास का ग्रुप है, ఎవ్రీడే ఒక బ్రదర్ ఉపవాసం చేస్తాడు. प्रत्येक दिन एक एक ब्रदर उपवास करता है. దానికి పేర్లు ఇవ్వచ్చు బ్రదర్. उसके लिए भी ब्रदर्स नाम दे सकते हैं. మార్నింగ్ 6 to 7 వచ్చి ఇక్కడ దేవుని సన్నిధిలో ఉపవాసం చేస్తారు. सवेरे 6 से लेकर 7 बजे यहाँ प्रभु की शरण में आकर वे उपवास 10 प्रार्थना నుంచి వాళ్ళు करते हैं. ఉద్యోగానికి వెళ్ళిపోతారు. फिर 10 बजे के बाद वो अपनी नौकरी के लिए चले సంవత్సరానికి जाते हैं. ఒక్క రోజు దేవుని సన్నిధిలో ఉదయాన్నే మెట్లు తొక్కలేవా? जो है साल में एक बार जो है खुदा की कलीसिया में सवेरे आकर यहाँ की जो सीढ़ियां नहीं चढ़ोगे. అపోస్తులు ఉదయాన్నే మెట్లు తొక్కి ఉన్నారు. जो है प्रेरित जो भोर सवेरे उठकर प्रभु के मंदिर में जो उसकी सीढ़ियां चढ़े हैं वो. అందుకే మేలుకొని ఉండండి, మత్తులోకి పోకండి ఉపవాసం. इसलिए उस जो है नशे में मत जाओ, तुम जागते रहो उस उपवास నిద్రపోవద్దంటలేను. में. सोना नहीं నిద్రపోండి. कि तुम सो. నిద్రపోండి, 6-7 గంటలు నిద్రపోండి. 6-7 घंटे दिन के तुम सो, కానీ తర్వాత మేలుకో, लेकिन उसके बाद तुम जाग जाओ. వాక్యంలో చదువుకో, वचन को पढ़ो तुम. వాక్యంలో చదువుకో, वचन को पढ़ो तुम. వాక్యం చదువుకొని ఉద్యోగానికి పో. वचन पढ़ के तुम अपनी नौकरी के लिए ఉద్యోగంలో जाओ. కూడా నీ మనసారా ఆరాధిస్తూనే ఉండు. जय अपनी नौकरी की जब पूरे मन से प्रभु की आराधना करते रहो. మేలుకో 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 సోదరా సోదరి, మేలుకొని జీవితాన్ని సరిదిద్దుకో, మేలుకొని జీవితము సరిదిద్దుకో. మేలుకో 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 సోదరా సోదరి, మేలుకొని జీవితాన్ని సరిదిద్దుకో. మేలుకొని జీవితాన్ని సరిదిద్దుకో. మేలుకో 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 సోదరా సోదరి, మేలుకొని జీవితాన్ని సరిదిద్దుకో. మేలుకొని జీవితాన్ని సరిదిద్దుకో. పాపమనే నిద్రలో మునిగి ఉన్న నీవు, రక్షణని సిలువలో తేలకుండినా. పాపమనే నిద్రలో మునిగి ఉన్న నీవు, రక్షణని సిలువలో తేలకుండినా. జీవితం వ్యర్థము, అంత్యము నాశనం. జీవితం వ్యర్థము, అంత్యము నాశనం. మేలుకో 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 సోదరా సోదరి, మేలుకొని జీవితము సరిదిద్దుకో. మేలుకొని జీవితము సరిదిద్దుకో. శాపమనే బాణములో మూల్గుచున్న నీవు, జీవమనే ముద్రలో బ్రతుకుండినా. శాపమనే బాణములో మూల్గుచున్న నీవు, జీవమనే ముద్రలో బ్రతుకుండినా. మరణము తప్పదు, మోక్షము దొరకదు. మరణము తప్పదు, మోక్షము దొరకదు. మేలుకో 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 సోదరా సోదరి, మేలుకొని జీవితము సరిదిద్దుకో. మేలుకొని జీవితము సరిదిద్దుకో. హల్లెలూయా हालेलुया హల్లెలూయా. हालेलुया. ఈ పాట ఇంటికి పోయి పాడుకోండి. इस गीत को आप घर जाकर गाइएगा. ఇప్పుడు చెప్పిన వాక్యము సేమ్ ఇక్కడ రాస్తున్నది. अभी जो वचन कहा गया है वो पूरा जो इस गीत में लिखा हुआ है. హల్లెలూయా. हालेलुया. పాపం అనే నిద్రలో మునిగి ఉన్నావంట, రక్షణలో తేలకుండా ఉన్నావంట. जो है पाप नामक जो नींद में आप जो डूबे चले जाओ, उद्धार में तुम जो ऊपर तय कर రక్షణలో नहीं आए हो. తేలకుండా ఉన్నావంట నువ్వు. जो है बिन उद्धार के जाने हो तुम. చూస్తూ చూస్తూ జీవితం వ్యర్థం అయిపోతుందంట. देखते देखते तुम्हारा जीवन व्यर्थ हो जाएगा. అంత్యం చూస్తే నీ అంతం చూస్తే ఎట్టుంటదంట तुम्हारा జీవితాంతము. अंत देखने पर क्या रहेगा तुम्हारे ఎవరికి जीवन का. చెప్పుకోదగినంత ఉండదంట, నాశనం ఉంటదంట. किसी को भी कहने लायक नहीं रहेगा, नाश అంత होगा. మత్తులో ఉండిపోతా ఉన్నారు. उस प्रकार से जो तुम जो नशे में లోకము डूब మిమ్మల్ని रहे हो, మత్తులో పెడతా ఉన్నది. दुनिया तुम्हें इस तरह से नशे में डूबो कर रख వేరేవాడు रही है. చేసింది యూట్యూబ్ లో నువ్వు చూస్తున్నావు, కానీ నువ్వేం చేస్తున్నావయ్యా? दूसरे का किया हुआ तुम यूट्यूब में देख रहे हो, लेकिन तुम क्या कर रहे మత్తులో हो? ఉండిపోతున్నావు నువ్వు. तुम उसी नशे में डूब रहे हो. ఏంటమ్మా నీ జీవితంకు ఒక అర్థం ఉందా? क्या है तुम्हारे जीवन का कोई ఈ अर्थ है 2 क्या? సంవత్సరాలు ఉపవాసం నీ జీవితాన్ని మేలుకునేలాగా చేయను గాక. जय इस आने वाले 2 साल का उपवास तुम्हारे जीवन को जो जागता हुआ तुम्हें बना के रखे. హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया హల్లెలూయా. हालेलुया. కాబట్టి इसलिए ఈ సాంగ్ పాడుకోండి. పాట నంబర్ 52. जो है 52 नंबर का गीत है वो उसमें. మీ వాట్సాప్ గ్రూప్స్ లలో ప్రేయర్ పవర్ గ్రూప్స్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఇది పెడతారు వీళ్ళు. ये व्हाट्सएप ग्रुप में प्रेयर पॉ के जो भी लोग हैं उनमें ये गीत डाला जाएगा. ఈ పాట పాడుకోండి. इस गीत को गाते रहो. వీలైతే ఈ యొక్క శని ఆదివారం కూడా ఉపవాసంలో ఈ పాట పాడండి. जो है शनिवार रविवार के दिन के उपवास में हो सके तो इस गीत को तुम गाओ. పాడి गाकर ఉపవాసం మేలుకొని చేయాలి మేము. जो है उपवास हमें जो जागते हुए करना है कि అందులో ముందుకు సాగుదాం. హల్లెలూయా. उस तरह से हम आगे बढ़ते रहेंगे. हालेलुया. మత్తయి సువార్త 6వ అధ్యాయం 16వ వచనంలో, मत्ती की पुस्तक 6वां अध्याय उसका 16वां वचन. మత్తయి సువార్త 6వ అధ్యాయం 16వ వచనం. ఉపవాసాల గురించి మాట్లాడుతున్నాం. మీరు
ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముకులై ఉండకుడి. తాము ఉపవాసము చేయనట్లు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు. చాలండి. హల్లెలూయా. ఈ యొక్క ఉపవాసం చేసేటప్పుడు उपवास करने पर అందరికి దండోరా కొట్టి सबको जो ढोल बजाकर कहते ఇదిగో हुए, నేను ఉపవాసం చేసే బ్రదర్ అని గొప్పగా చెప్పుకోవద్దు. देखो मैं उपवास करने वाली प्रजाओं के कर अपनी महानता नहीं कहनी है तुमको. ఉపవాసం చేసే బ్రదర్ అని గొప్పగా చెప్పుకోవద్దు. जो है उपवास करने वाली प्रजाओं के कर अपनी महानता मत कहो. మరి ప్రేయర్ పవర్ ఉపవాసం చేస్తుంది వీళ్ళందరి గురించి. प्रे पर इन सब के लिए उपवास कर रहा है. మనము పోయి हम जाकर వేరే సంఘాలతోని दूसरी कलीसियाओं से ఇదిగో మేము ఉపవాసం చేస్తాము देखो వాళ్ళందరి हम గురించి उपवास करते हैं सब మీరు लोगों के लिए, చేస్తుర్రా क्या तुम कर रहे అని हो? అస్సలు గొప్పగా చెప్పుకోవద్దు. ऐसा अपनी महानता नहीं అయితే कहेंगे हम. నువ్వైనా సరే या तुम ही हो, నువ్వైనా సరే चाहे तुम ही నీ हो, ఉపవాసం నువ్వు చేస్తున్నప్పుడు तुम जब उपवास कर रहे हो 10 तो మందికి చెప్పాల్సిన అవసరం లేదు. 10 लोगों को बोलने की जरूरत नहीं है, అందరితో చెప్పాల్సిన అవసరం లేదు. सबसे कहने की जरूरत नहीं है. నీ ఉపవాసం నీకు దేవునికి మధ్యలో ఉండాలి. ये उपवास तुम्हारे खुदा के बीच में रहना चाहिए. హల్లెలూయా. हालेलुया. చెప్పాల్సిన వాళ్ళకి చెప్పొచ్చు. जिनको कहना उनसे ही तुम कह వాళ్ళు सकते हो. ఎవరు? वे लोग कौन है? వాళ్ళు ఎవరు? वे लोग कौन है? నువ్వు ఉదయాన్నే ఉపవాసం ఉంటావు तुम जो सवेरे से उपवास में नाश्ता रहोगे, చేయవు. तुम नाश्ता नहीं खाते हो, కానీ लेकिन మీ భార్య तुम्हारी पत्नी మంచి పెసరట్లు లేసి పెడతది. अच्छे से पेसरट्टू बनाती है तुम्हारे लिए. కష్టపడి పొద్దున్నే 6 గంటలకు లేసి పెడతది. सवेरे 6 बजे उठती, बहुत मेहनत కావాల్సిన करती है, 2-3 చట్నీలు వేసి పెడతది. तुम्हारे लिए 2-3 चटनियां बनाकर रखती है. హల్లెలూయా. హల్లెలూయా. వేసి పెట్టినప్పుడు जब उठकर बनाती ఆమెకి तुम्हारे ముందు लिए, రాత్రి నువ్వు ఉపవాసం అని చెప్పలేదు అనుకో, आप एक रात पहले उनसे नहीं कहोगे कि आप उपवास रख रहे हो, तो నువ్వు పెసరట్టు అవుతావు అప్పుడు. तब तुम्हारी हालत पेसरट्टू जैसी हो जाएगी. కాబట్టి ఆమెకి చెప్పొచ్చు, పర్లేదు, इसलिए तुम उनसे कह सकते हो, कोई परवाह नहीं, ఆ రీతిగా చెప్పొచ్చు. उस तरह से कह सकते हो. ఎందుకంటే నేను కూడా అన్ని చట్నీలు వేసి చేసిన కాబట్టి చెప్తున్నా. मैंने सारी चटनियां वेस्ट किया हूं, इसलिए मैं बता रहा పెసరట్లు हूं వేసి तुमको. చేసిన కాబట్టి చెప్తున్నా. सब कुछ वेस्ट किया हूं, इसलिए मैं कह रहा हूं. నేర్చుకున్నా నేను కూడా అది. मैंने भी इस तरह से सीखा हूं. నేను చెప్పొద్దు అంటుండే, जय मैं नहीं कहता था पहले, కానీ మోనికక్క लेकिन मोनिका का వాక్యములో वचन में ఇద్దరం కూర్చొని ధ్యానించేటప్పుడు जब हम ध्यान मनन कर रहे थे అట్లా కాదు అని అనుకొని వినేటప్పుడు ऐसा नहीं करना चाहिए అరే कहकर, అవును కదా కరెక్టే అని అనిపించింది నాకు. ये तो सही है ना, हमें ऐसे ही करना है ना कहकर. మేక్ సెన్స్. ఎంత కామన్ సెన్స్ అది అసలుకి. ये तो सामान्य ज्ञान की बात है. దేవుడు అంటారు నువ్వు ఆమె ఏక శరీరము, तुम और वो एक शरीर हो. ప్రతిదీ చెప్పుకోవచ్చు. हर बातें तुम उनसे कह सकते ఏక हो. శరీరము, तुम एक शरीर हो, ఏక శరీరం మీరు. तुम एक शरीर हो. కాబట్టి इसलिए ఆ రీతిగా उस तरह మీ से భార్యకి చెప్పుకోండి तुम కానీ अपनी पत्नी से कहो, लेकिन అందరికి గొప్పగా నిన్ను నువ్వు గొప్ప చేసుకోనికి చెప్పుకోకు. सबके सामने ढोल बजाकर अपनी महानता बताते हुए बोलने की जरूरत नहीं है. ఎప్పుడైతే నువ్వు అలా చెప్పుకుంటావో जब तुम अपने विषय ऐसा कहोगे, ద అప్రూవల్స్ ఆఫ్ రివార్డ్ విల్ ఫార్ఫిట్. అంటే నీకు వచ్చేది जो तुमको आने वाला होता దేవుడు है, అక్కడ పరలోకం నుంచి పంపిస్తూ ఉంటాడు. खुदा तुम्हें वहां स्वर्ग से भेजता ఎట్లయితే रहता है. దానియేలుకు గాబ్రియేలు దూత తీసుకొస్తూ ఉన్నదో, जैसे दानियल के पास जवाब को गाब्रिएल से అలా నీ आता है, ఉపవాసంలో దేవుడు నీకు జవాబుని రివార్డ్స్ ని తీసుకొస్తూ ఉండి तब खुदा तुम्हारी जो है उस उपवास के लिए वो जवाब నువ్వు हो जाए, సడన్ గా అరే इनाम మా जब బిడ్డ लाता है. మంచి ఉపవాసం చేస్తున్నాను చెప్పి దేవుడు తీసుకొస్తూ ఉంటాడు. मेरी संतान इतना अच्छा उपवास करेगा, खुदा సడన్ గా लेकर ఇగో आता है. గొప్పగా నేను ఉపవాసం చేసుకున్నాను కానీ अपनी महानता बताते हुए నీ कहोगे सबसे पहले उपवास రివార్డ్ करोगे అనేది कर, వెనకలికి వెళ్ళిపోతుంది. तो तुम्हारा जो इनाम होता है ना वो నీ पीछे चला రివార్డ్ जाएगा. ఉపవాసంలో జరిగేది చెప్తున్నాను, మిగతా విషయాలు కాదు. बाकी की बातों नहीं, उपवास के विषय में जो इनाम तुमको मिलने वाला होता నీ है, రివార్డులు వెనకలికి వెళ్ళిపోతాయి. तुम्हारे वो इनाम पीछे चले जाते हैं, ఎందుకనంటే నువ్వే వాటిని వెనకలికి పంపించినావు, దేవుడు కాదు. क्योंकि तुमने अपने हाथों से उसे पीछे भिजवाया, लेकिन खुदा ने नहीं. కాబట్టి इसलिए వినయంగా ఉండండి, बहुत ही अनुशासन में रहो, ఉపవాసంలో ఉండండి. उपवास में रहो. హల్లెలూయా. హల్లెలూయా. గొప్ప కొరకు ఉపవాసంలో ఉండకండి. अपनी महानता के खातिर उपवास ना रखो. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరో తెలియని వ్యక్తి కొరకు నువ్వు ఉపవాసం किसी చేస్తున్నావు अनजान व्यक्ति के लिए तुम उपवास कर रहे हो, అంటే ఎంత గొప్ప రివార్డ్ నువ్వు పొందుకుంటావో माने చూడండి. कितना महान इनाम तुम पाओगे. ఎంత देखो గొప్ప ఆత్మీయ స్పిరిచువల్ గిఫ్ట్ నువ్వు పొందుకోగలుగుతావు. कितना ही महान आत्मिक इनाम तुम ఎంతగా पाओगे. దేవుడు నిన్ను ప్రేమించగలుగుతాడు ఒకసారి देखो ఆలోచించండి. कितने महान रीति से खुदा तुम्हें प्रेम करेगा, ये देखो तुम. హల్లెలూయా. हालेलुया, హల్లెలూయా. हालेलुया. తర్వాత చివరిగా और अंत में గలతీయులు 6:9 जो गलाती की అపోస్తలుడైన पुस्तक- పౌలు రాస్తా ఉన్నాడు. प्रेरित पौलुस ये बात लिखते हैं, గలతీయులు 6:9 गलातियों की पुस्तक 6वां अध्याय 9 वचन. మనము మేలు చేయుట యందు విసుకక యుందుము. మనము అలయక మేలు చేసితిమే గాని మేలు చేసితిమి తగినంత కాలమందు పంట కోతుము. కాబట్టి మనకు సమయము దొరికినది కొలది అందరి ఎడల విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదము. చాలండి. హల్లెలూయా. హల్లెలూయా. మరి
ఈ యొక్క 2 సంవత్సరాల ఉపవాసం అనేది 2 साल का ये जो उपवास है శని ఆదివారాలు అనేది हर हफ्ते के ఒక रविवार और शनिवार పోరాటం के లాగా మనం చేస్తున్నాము. वो एक लड़ाई के तौर पर हम कर ఆత్మీయ रहे हैं, పోరాటం లాగా మనం చేస్తున్నాము. आत्मिक लड़ाई के तौर पर ఏ हम कर रहे క్రైస్తవ हैं. బిడ్డ అయితే మోకాలొంగుతాడో యుద్ధము మొదలైనట్టు, जब कोई मसीही व्यक्ति जब एक- घुटने टेकता युद्ध ఏ शुरू होता है, క్రైస్తవ तब బిడ్డ అయితే ఉపవాసం మొదలైతాడో యుద్ధం మొదలైనట్టు. जब किसी मसीही व्यक्ति जो है वो उपवास करना शुरू करता है, माने युद्ध की शुरुआत होती కాబట్టి है. క్రీస్తు విరోధులందరూ దేవుని బిడ్డల మీద, మన బ్రదర్ సిస్టర్లు వాళ్ళ మీద యుద్ధం చేస్తున్నప్పుడు इससे जो मसीह विरोधी जो है, जो अपने जो ब्रदर सिस्टर्स पर जो है वो युद्ध कर रहे ఈ हैं, 2 సంవత్సరాలు तो ये 2 साल ఈ 2 సంవత్సరాలు ये 2 साल ఉపవాసములో उपवास में దేవుడు అంటున్నాడు खुदा ये कहता है, యుద్ధము మొదలైంది. युद्ध शुरू हुआ ఈ है, యుద్ధములో और इस युद्ध నువ్వు में వెనకకి తిరగకుండా तुम पीछे ना मुड़ते हुए ఆ యొక్క అంతం ఏదైతే ఉంటదో जो अंत है वहां ఆ तक, అంతం వరకు నువ్వు ఉండు అంటున్నాడు. उस अंत तक तुमको रहना అంటే है. ఒక 2 years ఎండ్ ఆ యొక్క ఫాస్టింగ్ వరకు నువ్వు ఉండు. माने इस 2 साल तक के इस उपवास के वो अंत तक तुमको ఆ रहना है. అంతం వరకు నువ్వు ఉన్నప్పుడు, उस अंत तक जब तुम ఆ रहोगे, యొక్క తుదిని ముట్టినప్పుడు నువ్వు जब तुम उस आखिरी क्षण पर ఆ पहुंचोगे, విజయాన్ని నువ్వు రుచి చూస్తావంట. तब उस जीत को तुम देखोगे. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. 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 కాబట్టి ప్రేయర్ ఫర్ ప్రజలందరూ కూడా इससे प्रेरणा की सारी ఈ प्रजा రోజు ఆ ఉపవాసం గురించి దేవుడు మనతో మాట్లాడి आज ఉన్నాడు. के इस उपवास के विषय में खुदा ने हमसे बात की है. కాబట్టి ఆ ఉపవాసంలో పాల్గొంటా ఉన్నారు उस శని उपवास में ఆదివారాలు. जो है भाग ले रहे प्रति हफ्ते తెలవని रविवार और బ్రదర్ शनिवार. గురించి, తెలవని సిస్టర్ గురించి ప్రార్థన చేస్తూ ఉన్నారు. अनजान ब्रदर अनजान सिस्टर के लिए तुम प्रार्थना कर మన रहे బ్రదర్ हो. ఇక్కడ బాగున్నాడు కానీ ఇంకో బ్రదర్ అక్కడ బాధపడతా ఉన్నాడు. यहाँ पर हमारे ब्रदर अच्छे, लेकिन कोई दूसरा ఈ brother రోజు दुख మన में है. శరీరాలు బాగున్నాయి, आज के दिन हमारे ఈ शरीर రోజు మన अच्छे हैं, శరీరాలు బాగున్నాయి, आज के दिन हमारे కానీ शरीर అక్కడ अच्छे వాళ్ళ हैं, శరీరాలు కట్టికలు అవుతా ఉన్నాయి. लेकिन वहाँ पर उनके शरीर काटे जा ఈ रहे हैं. రోజు మన బిడ్డ బాగుంది, आज के दिन हमारी संतान तो కానీ अच्छी అక్కడ है, ఇంకొక సిస్టర్ लेकिन वहाँ पर दूसरी सिस्टर ఆమెని పాడు చేస్తా ఉన్నారు. उन्हें भी बड़े बिगाड़ रहे మరి हैं. వాళ్ళందరూ సాతానుల మీద, उन सारे ఆ शैतानों पर, సాతాను శత్రుల మీద उन शैतानी शक्तियों पर దేవుడు ఉపవాసం ప్రకటించిండు సామన్న ప్రవక్త खुदा ద్వారా. ने जो है सामना के जरिए उपवास प्रकट ప్రతి किया శని है. ఆదివారము हर हफ्ता शनिवार रविवार के దాని दिन కొరకు యుద్ధంలో మనం ముందుకెళ్తున్నాము. उसके लिए उस युद्ध में हम आगे बढ़ ప్రార్థన रहे అనే हैं. యుద్ధములో, प्रार्थना नामक युद्ध ప్రార్థన में, అనే యుద్ధములో ప్రార్థన నామక ఆ యుద్ధమే. యుద్ధము ప్రతి ఒక్కరు తుదముట్టును గాక. उस युद्ध को प्रत्येक व्यक्ति जो अंत तक करने దేవుడు पाए. అదే మాట్లాడుతున్నాడు ఈ రోజు. खुदा आज के दिन यही ఆ बात कर रहा యుద్ధాన్ని है. తుదముట్టండి మీరు. उस युद्ध को अंत तक ఆ तुम लड़ो, విజయం యొక్క రుచి నీకు చూపిస్తా और అంటున్నాడు. उस जीत का जो स्वाद ఆ मैं तुमको విజయం యొక్క दिखाऊंगा. రుచి నేను చూపిస్తా అంటున్నాడు. उस जीत का स्वाद मैं ఆ तुम्हें दिखाऊंगा. విజయం యొక్క రుచి ఎలా ఉంటదంటే, उस जीत का स्वाद कैसा होगा ఇంత जानते కష్టపడి हो? ఉపవాసం చేసినా इतनी मेहनत कर मैंने उपवास ఇలాంటి किया విజయం हो, వచ్చింది అన్నట్టు ఉండదమ్మా. जय तो जीत मिली ऐसा It नहीं is होगा. not by your strength or your might. तुम्हारी शक्ति और तुम्हारे बल के जरिए नहीं हुआ है ये. దేవుని కృప ఎంత ఉంటదో అంత యొక్క రుచి విజయం ను చూస్తావంట. खुदा का अनुग्रह जितना होता है ना, उतना वो स्वाद और जीत ఈ का स्वाद 2 तुम देखोगे. సంవత్సరాలు ఉపవాసము విజయ ఆ యొక్క ప్రార్థన చేసి ఉన్నావు. इस आने वाले 2 सालों तक जो उपवास प्रार्थना కానీ जो तुम 2 करोगे, సంవత్సరాలు తుదముట్టిన తర్వాత लेकिन वो 2 साल के पूरे होने के దేవుని बाद కృప ఎంత ఉంటదో खुदा का अनुग्रह कितना रहेगा, అంత కృప కలిగినంత విజయము ఈ ప్రేయర్ ఫర్ బిడ్డలు చూస్తారంట. उतना अनुग्रह से भरा हुआ वो जीत जो है प्रेम के लोग దేశంలో देखेंगे, క్రీస్తు విరోధులు చూస్తారంట. और इस देश के मसीह विरोधी देखेंगे, లోకంలో క్రీస్తు విరోధులు చూస్తారంట. दुनिया में मौजूद मसीह विरोधी ये देखेंगे. ఇది యెహోవా వాక్కు. यह यहोवा की वाणी है. దేవుడి వాక్యాన్ని దీవించును खुदा గాక. इस वचन का आशीष दे. చేతులెత్తి దేవుని ఆరాధిద్దాం. హల్లెలూయా. లెట్స్ ప్రైజ్ జీసస్ జీసస్. వేదరా శిఖరిల రోజునాన్ దేవ 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 యేసు ప్రభువా పరిశుద్ధుడా. హల్లెలూయా దేవా. హల్లెలూయా. మనతో మాట్లాడిన దేవా. హల్లెలూయా 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 అంటూ మనతో మాట్లాడిన దేవుని స్తుతిస్తూ గణపరుస్తూ మహిమపరుస్తూ జీసస్ జీసస్ అందరూ వాళ్ళ కాళ్ళ మీద లేచి దేవా హల్లెలూయా యేసు ప్రభువా దేవా. లోకం ఎన్నో మత్తుల్లో ఉపవాసాన్ని వాళ్ళ జీవితాన్ని వాళ్ళ సమయాన్ని మింగేస్తుంది ప్రభువా. రెదరు షిరియల్ తాగుడనే మత్తు ఒకటే అనుకుంటున్నారు, కానీ ఎన్నో మత్తులో జీవితాన్ని మింగేస్తున్నాయి. ఈ రోజు మాట్లాడి ఉన్నావు. లాడరాబారో షిరియల రోజున హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ మన యేసని హల్లెలూయా 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 జీసస్ హల్లెలూయా 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 hallelujah. Thank you Jesus, thank you Jesus, thank you Jesus. Thank you Jesus, thank you Jesus, thank you Jesus. Thank you Jesus, thank you Jesus, thank you Jesus.
Father, Holy 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 Jesus, 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 Holy Spirit, 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 Holy Holy Spirit, Holy Spirit, Holy Spirit, Holy Spirit, Holy Spirit, Holy Spirit, Hosanna, 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 Hosanna. Amen, 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 amen. 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 Amen, 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 amen. స్తోత్రం మహాపరిశుద్ధ అబ్రహాం ఇస్సాక్ యాకోబుల దేవా శామనస్తర కాంటి యొక్క దేవా ఓ మా అధికారి మమ్మల్ని నడిపించు దేవా మమ్మల్ని సరిచేయు దేవా దేవా మమ్మల్ని అభిషేకించి అభిషేకర్త దేవా యేసు ప్రభువా మరి ఈరోజు మీ వాక్కు ద్వారా మాతో మాట్లాడినావు వాక్యానుసారంగా మేము మారిపోనుగాక ప్రతి బిడ్డ జీవితం వాక్యానుసారంగా మారిపోనుగాక ఓ రస్తలరియారో శరీర రోజునాన్ ఉపవాసాల గురించి బలపరిచి ఉన్నావు ఈ 2 సంవత్సరాల ఉపవాసాలు ఈ రీతిగా ఈ రోజు వాక్యరీతిగా ఉండును గాక వాక్యరీతిగా ఉండును గాక దేవా యేసు ప్రభువా గొప్ప విజయం మీరు దయచేయమని నీ కృప ద్వారా వచ్చే విజయం మేము చూడును గాక మా ఉపవాసం మా ప్రార్థనలు కాదు నైనా నీ కృప ద్వారా వచ్చే విజయం చూడును గాక మీ కార్యాలు మీరు జరిగించి దేవా మా అంతలో మేము నేను 100% ఇస్తున్నాము నైనా ఉపవాసం చేస్తూనైనా ప్రార్థనలో ఉంటూనైనా మేలుకోగా ఉంటూనైనా మత్తులో లేకుండానైనా ఉంటున్నాము యేసు ప్రభువా దేవా నీ కృప ద్వారా వచ్చే విజయం ప్రతి బిడ్డకి దయచేయమని దేవా మరి నీ ఎజ్రాలో మాట్లాడినట్టు మరి వీళ్ళు వీళ్ళ పిల్లలు వీళ్ళ ఆరోగ్యాలు వీళ్ళ యొక్క ఆస్తులకి రక్షణ ఇస్తామని చెప్పి ఉపవాసంలో ఉంటే దేవా ఆ రీతి రక్షణ ప్రతి బిడ్డకి కలుగురుగాక మీ కార్యాలు జరిగించుమని ఈ ప్రేయర్ పవర్కి కలుగురుగాక బ్రాంచెస్కి కలుగురుగాక క్యాంపస్కి కలుగురుగాక ప్రతి ఇంటికి కలుగురుగాక దీవించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమేన్. మరణాత యేసు ప్రభువా త్వరగా రమ్ము యేసు రక్తమే జయం ప్రభేసు నామముకే జయం ప్రభేసు రక్తంలో సంపూర్ణ విజయం అపవాది క్రియల నాశనం తండ్రి మీ కార్యం నిరంతరం జయం 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 తండ్రి ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప శాంతి సమాధానం తండ్రి యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు కూడి వచ్చిన అందరికీ యేసుక్రీస్తు నామములో కలుగును గాక ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.